సనాతన బ్రాహ్మణుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే సంధ్యావందనం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు చెప్పండి? సాధారణంగా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఉదయం లేచి సంధ్యావందనం చేస్తూ ఉంటారు. అలాగైనా సంధ్యావందనం చేస్తూ ఉంటే తోమ గారి దగ్గరికి వచ్చారట. సార్ మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే, నేను సూర్యునికి ఏం చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను అని అన్నాడట. అంటే అప్పుడు ఆయన ఒక విషయం అన్నాడట, మీరు ఆరాధిస్తుంది కరెక్టే కానీ ఆరాధిస్తున్న దేవుడు మాత్రం కరెక్ట్ కాదండి అని అన్నాడంట. మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అని అన్నాడట. అంటే అప్పుడు తోమా గారు ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, సరే ఇద్దరం కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. అదేంటనంటే, మీరు నీళ్లు తీసుకుంటున్నారు కదా, నీళ్లు పైకి వేస్తున్నారు, పైకి వేసి నీళ్ళు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి, కిందకి వస్తున్నాయి. మన ఇద్దరికి విషయం ఏంటనంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు సత్యవంతుడా, మీరు నమస్కరిస్తున్న దేవుడు సత్యవంతుడా తెలియజేయడం కోసం ఒక చిన్న టెస్ట్ పెడదాం. మనందరికీ ఛాలెంజ్. అదేంటనంటే, మీరు సంధ్యావందనం చేస్తున్నప్పుడు నీళ్లు తీసి పైకి ఎగరేస్తున్నారు కదా, మీరు నీళ్ళు ఎగరేయండి, నేను నీళ్ళు ఎగరేస్తాను. నీళ్లు పైకి వెళ్ళిన నీళ్లు కిందకి రాకపోతే ఆ దేవుడే నిజమైన దేవుడు అని అన్నాడట. ఈ ఛాలెంజ్ కావడం ఒప్పుకుంటాడా? అండ్ పైకి వేసినవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మాస్టర్లు కూడా మనకి గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది. పైకి వేసిన నీళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వస్తాయి, కిందే పడతాయి. అయితే ఇది సాధ్యం కాదు. అయితే ఇంకో విషయం చెప్పాడట, మీరు వాటర్ తీస్తున్నారు కదా, ఆ నీళ్లు తీసిన ప్లేసు, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇసుక ఉందనుకోండి, ఆ ఇసుక దగ్గర మనం ఒక పారతో కానీ ఒక గుప్పులతో కానీ ఇసుక తీస్తే అక్కడ ఏమొస్తుంది, గొయ్యిలో పడుతుంది కదా. సో మీరు వాటర్ తీసినప్పుడు, పైకి ఎగరేస్తున్న వాటర్ తీసినప్పుడు అక్కడ గొయ్యి పడాలన్నాడట. ఈ ఛాలెంజ్ కావడం ఒప్పుకుంటాడా? తోమకి ఎంత గట్స్ కావాలి కదా. కానీ తోమ ఏమన్నాడు తెలుసా, ఒకవేళ నిజంగా మీరు ఆ పని చేసి సూర్య నమస్కారం చేసి ఆ నీళ్ళు తీసి పైకి ఎగరేస్తే పైన ఉండిపోయి ఆ ప్లేస్ గుంట పడితే, నేను యేసు ప్రభుని విడిచిపెట్టి మీ దేవుణ్ణే నేను అంగీకరిస్తానన్నాడట. సరే ఆ పని ఏదో ముందే మీరే చేయండి అంటే, ఆ బ్రాహ్మణుడు నీళ్ళు ఎగరేసాడట. అవి ఎక్కడికి వచ్చినాయి, కింద వాటర్ తీసిన ప్లేస్లో గొయ్యి అయితే అప్పుడు అతను పైకి వచ్చేసాడు. పైకి వచ్చి తోమగారు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నీ పక్షాన్ని నేను నిలబడుతున్నాను, నీవు నిజమైన దేవుడు అయితే నేను చేసిన ఛాలెంజ్లో నన్ను ఏం చేయగలగాలి, గెలిపించాలి అన్నాడట. అని నీళ్ళు పైకేసాడట. పైకేసి నీళ్ళు మళ్ళీ కిందకి రాలేదట. తీసిన ప్లేస్లో గుంటబడిందంట. ఆ విడ్డూరానికి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి అన్న విషయం ఏంటి తెలుసా? ఎస్ థామస్, యువర్ గాడ్ ఈస్ గ్రేట్, యువర్ గాడ్ ఈస్ రియల్ గాడ్ అని చెప్పి వెంటనే అక్కడ స్తుతించి వెంటనే బాప్తిజం పొందడానికి సిద్ధపడి, గట్టిగా చెప్పండి కూడా దేవుని నామాన్ని స్తుతించడానికి ఇష్టపడతాం. ఫస్ట్ క్రిస్టియన్ ఇన్ ఇండియా ఎవరు తెలుసా? ఒక బ్రాహ్మణ్. చాలా మంది ఏమనుకున్నారు తెలుసా, సామాన్యుల దేవుడు అండి, తక్కువ కులస్తుల దేవుడు అండి. కానీ కాదు, మొట్టమొదటిగా నమ్మిన వ్యక్తి ఒక బ్రాహ్మణ్. ఇండియాలో మొట్టమొదటి క్రిస్టియన్ ఒక బ్రాహ్మణ్. చాలా మందికి ఆ విషయం అర్థం కావట్లే. మరి ఎందుకండి ఎస్సీ ఎస్టీల దేవుడు, దళితుడి దేవుడిగా ఎందుకు పిలువబడుతున్నాడు? ఎందుకు మన ఇండియాలో ఇలాంటి దిక్కుమాల రోగం వచ్చింది అని అంటే, ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇక్కడ మన భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. ఏ వ్యవస్థ ఉంది చెప్పండి? కుల వ్యవస్థ ఉంది. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్ ప్రకారం కులం అనేది లేదు, కులం లేదు. కానీ మన ఇండియాలో కుల వ్యవస్థ ఉంది కదా. అగ్ర కులాలు అనే పేరేసుకున్న వాళ్ళు, అంటే నేను విమర్శించట్లేదు కానీ ఆ ధర్మశాస్త్రం, వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం నిమ్న జాతి వాళ్ళని దగ్గర చారనిచ్చేవారు కాదు, వాళ్ళని అంటరాని వారిగా చూసేవారు ఆ దినాల్లో. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు, అమ్మా ఏంటి పెద్దవాళ్ళే మాట్లాడుతున్నారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఈ గలషట్టోడు ఎవడ, ఇది వెనక తీసిపోండి ముందు, ఈడు పొద్దున్న నుంచి చూస్తున్నాను నేను, ఈడెవడ ఈయన తీసిపోండి అర్జెంటుగా. సరే విషయం ఏంటంటే, సైలెంట్గా ఉండండి, దేవుని వర్తమానం వినడానికి ఇష్టపడతాం. రానివ్వకపోవడం వల్ల ఫారిన్ దేశం నుంచి, అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి, ఎరుజలేం దేశం నుంచి మన భారతదేశానికి వచ్చిన మిషనరీలు అందరూ కూడా వాళ్ళకి విద్యనిచ్చి, వైద్యాన్ని ఇచ్చి, లైబ్రరీస్ పెట్టి, వాళ్ళకి చదువు చెప్పి, వాళ్ళ బట్టలు కట్టుకోవడం నేర్పించి, వాళ్ళకి బైబిల్ అలవాటు చేయడం నేర్పించారు. ఆ కారణాన్ని బట్టి అలా అనుకుంటున్నారు తప్ప, వాస్తవానికి మన భారతదేశంలో ఫస్ట్ క్రైస్తవుడు, మొట్టమొదటి క్రైస్తవుడు ఒక బ్రాహ్మణ్, నిమ్న జాతి వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అందరికీ, ఎందరికంట? అందరికా కొందరికా? చాలా మంది ఏమనుకుంటే తెలుసా, మేము అన్య కుటుంబంలోంచి మారిపోయాడు. ఎస్ఐ కూడా అన్య కులంలోంచి మారాడు. తెలీదు. బైబిల్ ప్రకారం కూడా మనం ఎవరు తెలుసా? అన్యజనులు. మనం ఎవరమాట? ఆయన యూదుల కోసం అక్కడ పుడితే ప్రపంచమంతా సువార్త విస్తరించింది. యూదులు ఆయన తృణీకరిస్తే సువార్త అన్య జనాంగమైన మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడి వచ్చిన మనందరం ఏ కులము లేదు, ఏ భేదము లేదు, మనందరం కూడా అన్యజనులం. సో నేను ప్రత్యేకంగా ఆ కులం నుంచి వచ్చానండి, ఈ కులం నుంచి వచ్చానని స్పెషల్ ఏమి లేదు. మార్చబడిన ప్రతి వ్యక్తి కూడా అన్యుడే. చాలా మందికి అది అర్థం కావట్లా. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఒక కులం కోసం రాలా, ఒక మతం కోసం రాలే. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేదో చిన్నతనంగా, చిన్న చూపుగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆయనే మనం ప్రకటిస్తున్న ప్రభు అయిన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో మొట్టమొదటి క్రైస్తవుడు ఒక బ్రాహ్మణి. ఈరోజు ఆమె సాక్ష్యం ఇచ్చింది, మంచి విషయం. ఇక్కడ కూడి వచ్చిన మన జీవితంలో కూడా ఆమె సాక్షుల్లో ఒక విషయాన్ని మీరు కోట్ చేయండి. అదేంటనంటే, నా అత్తమామల పుట్టుకతో క్రైస్తవులు కానీ వాళ్ళు నామకార్థ ఎటువంటి వాళ్ళు అంట. రాత్రి మాటలు వింటున్నప్పుడు ఒకసారి బాగా ఆలోచించేద్దాం. అందరూ మందిరానికి వెళ్తున్నారు, చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు, పొందని వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఆల్రెడీ పొందుంటే వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు ఉండాల్సింది నామకార్థ విశ్వాసిగా. నేను ఎప్పుడు చెప్తా అంట, ప్రభువు కొరకు బ్రతికితే ఖచ్చితంగా బ్రతుకు. అరకొర జీవితం జీవించడం ప్రభుకి ఇష్టము కాదండి. బైబిల్లో ఉంది కదా, నువ్వు చల్లగైనా ఉండు, అటు ఇటు ఉండొద్దు, ఖచ్చితంగా ఉండంతే. ప్రభువు నమ్ముతున్నావా? ఖచ్చితంగా ప్రభు కొరకు బ్రతికంతే. ఏ చెడు లక్షణాలు మరలా మన బ్రతుకులో రావడానికి వీల్లేదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా అని 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన ఛాలెంజ్ విసిరితే ఒక్కడి వల్ల కాలేదండి. ఒక్కడి వల్ల కాల. ఎంతో మంది ట్రై చేశారు. ఆర్ఆర్కే మూర్తి గారు అనే దైవజనుడు ఈ బైబిల్ గురించి సెర్చ్ చేస్తాం అనుకున్నాడంట. ఏంటి, ప్రతి ఒక్కడు యేసు ప్రభు అన్నాడు, అసలు ఈ బైబిల్ కూడా ఏంటో తేల్చేద్దాం అని చెప్పి ఈ తప్పులు పట్టుకుందామని యేసు ప్రభులో బైబిల్ చదవడం మొదలు పెట్టాడంట. ఏం చదవడం మొదలు పెట్టాడండి? బైబిల్ చదవడం మొదలుపెట్టిన ఆయన ఆఖరికి క్రైస్తవుడిగా మారిపోయి ఆయన బయటకి ఇచ్చిన సాక్ష్యం, బహుశా ఇంటర్వ్యూలో మీరు చాలా మంది చూసి ఉంటారు యూట్యూబ్లో. ఆయన ఇంటర్వ్యూ ఇప్పుడు కూడా ఉంది. అది ఏమన్నాడు తెలుసా? నేను బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను, కానీ ఈ బైబిల్ నాలో తప్పులు పట్టుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. వెంటనే క్రైస్తవుడిగా మారిపోయి కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ప్రభు కొరకు నిలబడి అద్భుతమైన సేవ చేశాడు మన భారతదేశంలో. మొట్టమొదటి బహుశా రేడియో స్పీకర్ ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకవేళ పూర్వకాలం మీరు రేడియోలో ఎవరైనా వినేవాళ్ళు ఉంటే చాలా మెల్లనైన స్వరంతో ఒక వాయిస్ వినబడుతూ ఉండేది. ఆయన పేరే ఆర్ఆర్కే మూర్తి. యూట్యూబ్లో కొట్టండి, ఆయన సాక్ష్యం తెలుస్తుంది. ఆలోచించేయండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? ఖచ్చితంగా బ్రతికితే బైబిల్ చదువుతాం. నిజంగా ఇందాక ఎవరో ఒక సిస్టర్ గారు ఎంత చక్కగా చదివారండి. 5 అధ్యాయులు. ఎన్ని అధ్యాయులండి? నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. కానీ నిజంగా ఆమెకున్న డెడికేషన్, ఆమెకున్న ఆత్మీయ జీవితం నాకు చాలా బాగా అనిపించింది. ఇతర చాలా మంది ఉదయం లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండరు, ఉదయం లేచి వాక్యం చదువుకునే వాళ్ళు ఉండరు. పేరుకి ఏంటట? ఏం పట్టుకుని వెళ్ళిపోతాం? క్రైస్తవులం అండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును కలిగి ఉంటేనే క్రైస్తవుడు. పేరుకు క్రైస్తవం. ఉదయం లేచి మనం ప్రార్థన చేయం. ప్రార్థన వాక్యం మన జీవితంలో ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళి విషయాలు చెప్తాను. ఎందుకో తెలుసా? ప్రార్థన మనం దేవుడితో మాట్లాడేది, వాక్యం నీతో దేవుడు మాట్లాడేది. ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాక్యం మన గురించే అనే ఫీలింగ్ మనలో కలగాలి. వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. క్రిస్మస్ ఆరాధనకు వచ్చావు, చాలా సంతోషం. పిలిస్తే వచ్చావు, సంతోషం. ఎందుకు పిలిచి ఇంత హడావిడి చేసి ఆర్భాటాన్ని చేస్తున్నారు అని అంటే, ఊరికి నేను వచ్చి పిలిచి భోజనం పెట్టి పంపించేయడానికి కాదు. ఈ రూపమైన నువ్వు దేవుని వాక్యం విని నీ బ్రతుకును సరి చేసుకుని ప్రభు కొరకు మండే అగ్నిలా బ్రతుకుతావనే ఉద్దేశంతో ఇలాంటి సభలు దైవజనులు ఏర్పాటు చేస్తున్నారు. అర్థమవుతుందా? సో వచ్చి వెళ్ళిపోవడం కాదు. కొంత వాక్యాన్ని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పాలి? నేర్చుకోవాలి. నేర్చుకుని అది మన బ్రతుకులో అప్లై చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి?
చాలామంది అప్లై చేసుకోరు. వింటానికి బాగుంటుంది, చదవడానికి బాగుంటుంది, కానీ ఆచరించడానికి మాత్రం కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. అర్థమవుతుందా? కానీ మనం నామకార్థ క్రైస్తవులు అంటే ఎవడో మారడండి. ఆలోచించండి, ఇక్కడ కూడా వచ్చిన మన జీవితం ఎంతమందిని మార్చుంటాం, ఎంతమందిని మార్చుంటాం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ప్రభు చిత్తాన్ని బట్టి ఎన్నో సువార్త సభల్లో ఇలాగ ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎంతోమంది యవనస్తులు వచ్చి బాప్తీసాలు పొందుతున్నారు అనేక సువార్త సభల్లో. రక్షించబడిన నేను, వెలిగించబడిన నా జీవితాన్ని అనేక మందికి ఉపయోగకరంగా మార్చుకోగలిగితే అనేక మంది ఎవరి వైపు తిప్పబడతారు? ఎవరి వైపు అండి? మరి రక్షించబడి నీ జీవితంలో నీకు ఆ భారం ఉండొద్దా? భారం ఉండాలి కదా. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా ఆ భారం అనేది ఖచ్చితంగా ఉండాలి. సరే, ఒక విషయాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. గత సంవత్సరం మీకు గుర్తు లేకపోవచ్చు, ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని చెప్పాను. యేసు ప్రభు వారు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం ఆయనకు పెట్టబడిన పేర్లు కొన్ని నోట్ చేయబడ్డాయి. దాంట్లో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచన కర్త. గత సంవత్సరం అబ్రహాం గురించి చెప్పుకున్నాం, ఆయన ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశారు. ఒకవేళ గత సంవత్సరం ఉన్న వాళ్ళు ఉంటే భవిష్యత్ గుర్తుండి కూడా ఉండొచ్చు, గుర్తు లేకపోయి ఉండొచ్చు. అయితే రెండో విషయాన్ని రాత్రి చెప్పి నేను షార్ట్గా సమయాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే రెండవది ఆలోచన కర్త. ఇంగ్లీష్లో ఏముంటుందంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఉంటుంది. కౌన్సిలర్ అని ఎవరన్నా అంటారు తెలుసా? సాధారణంగా మానసిక నిపుణులు అని అంటారు తెలుగులో, అంటే సైక్రియాటిస్ట్. సాధారణంగా ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు డిప్రెషన్ తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు. అంటే కౌన్సిలింగ్ చేస్తే మన టెన్షన్ ఏమవుద్దంట చెప్పండి? తెలుగేనా, నేనేమన్నా మలయాళం, కన్నడం అని చెప్తున్నానా? తెలుగేనండి కదా, కాబట్టి రిప్లై ఇద్దాం, ఓకేనా? సో నేను మాస్టర్ని కాదు కానీ రిప్లై అడుగుతా ఖచ్చితంగా. సరే, విషయం ఏంటంటే సాధారణంగా మానసిక జబ్బు వచ్చేసిన వాళ్ళు ఎవరైనా కొంతమంది చూడండి విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నా భర్త వేధిస్తున్నాడండి, భార్య వేధిస్తుందండి, పిల్లలతో టార్చర్ పడలేకపోతున్నామండి అని ఆలోచించి 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 కొంతమంది దేంట్లోకి వెళ్ళిపోతారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ డిప్రెషన్ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఒక డాక్టర్, అదిగో చదువు, అక్కడికి వెళ్ళాలట. కానీ విషయం తెలుసా, నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే ఏ సైక్రియాటిస్ట్ నీకు అక్కర్లా. ఎందుకో తెలుసా? నెంబర్ 1 సైక్రియాటిస్ట్ ఎక్కడున్నాడు? ఆయన మనం ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఈ రాత్రి వండర్ఫుల్ కౌన్సిలర్ అయిన, అంటే వండర్ఫుల్ అంటే ఏంటి? అది ఆశ్చర్యం. అంత అద్భుతమైన కౌన్సిలర్ మన జీవితంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు. నువ్వు మందిరానికి వస్తే డిప్రెషన్లో పడ్డండి ఎవడైనా సరే, మీరు ఎవడైనా గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళేవాడు టెన్షన్ జయించగలిగే సామర్థ్యం వాడు మనసుకు ఉంటుంది. కానీ మందిరానికి అరకొరగా వెళ్ళేవాడికి ఆ సామర్థ్యం ఉంటుందా? ఉండదండి. కానీ మీకు నిజంగా ప్రభుని నమ్మి చూడండి, వాక్యం చదివి చూడండి, 100 సమస్యలు చుట్టుమూగినా సరే చిక్కు చెదరని విశ్వాసంతో ఉంటాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని చదవట్లా. వాక్యాన్ని ఆయన ఏమన్నాడు? ఆయన ఆలోచనకర్త అంట. అంటే ఆలోచనకర్త ఏంటి? ఆలోచన చెప్తాడంట. ఆయన ఏం చెప్తాడండి? ఆలోచన చెప్తాడట. బైబిల్ గ్రంథంలో ఒకసారి పేతురు గారు, ఆంధ్రేయ వీళ్ళందరూ కూడా రాత్రి అంతా చేపలు పట్టారట. చేపలు పడితే రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఏం పట్టలేకపోయారట? చేపలు పట్టలేదు. సరే, యేసు ప్రభు వారు వచ్చారు, ధోని ఎక్కారు. ఏంట్రా బాబు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా. అప్పుడు ఆయన అన్నాడట, సరే పని చేయండి, ఆయన మీరు కొంచెం లోతుకు నడిపించి మీ దోనె కుడి వైపున వలయండి అని అన్నాడట. ఏమన్నాడండి ఆయన? ఆలోచన చెప్తున్నాడు ఆయన. ఏమని? వల ఎక్కడ కాదు వేయాల్సింది, కొంచెం లోతుకి నడిపించి అక్కడ వలయండి అన్నాడట. పేతురు గారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, నువ్వు వచ్చి ఉద్ధరించేది ఏం లేదులే, రాత్రంతా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త ఆలోచన ఇస్తే మరలా మేము ఈ సముద్రం వేటకి వెళ్ళాలా అని అడిగాడా? మనం అయితే అలాగే అడుగుతాం, వితండవాదం కదా మనదంతా. కానీ చూడండి, పేతురు అలా అనలా. సరే ప్రభు అని చెప్పి ధోనిని లోతుగా నడిపించి వలేసాడట. ఆయన చెప్పిన ఆలోచన ఎంత సక్సెస్ అయిందంటే 2 దోణులు పట్టినంత చేపలు వచ్చి గట్టిగా చేపలు కొట్టి వేసేనామని మహింపరచడానికి ఇష్టపడదాం. దేవుడి ఆలోచన ప్రకారం నీ జీవితం వెళ్ళిందనుకో, ఆశీర్వాదాలు తట్టుకోలేవు. కానీ ఆశీర్వాదాలు రావట్లేదంటే ప్రాబ్లం ఏంటి? ఎవడి మాట మనం వినండి, ఎవడి మాట. ఈ క్యాప్షన్ ఒకటి ఉందండి, చిన్నప్పుడే సినిమాలు వచ్చినాయి, చేతయ్య ఎవరి మాట ఎందంట.
ఈ క్యాప్షన్ పెట్టేసుకుంటున్నారు. నువ్వు ఎవడ మాట వినకపోతే పోయేది ఎవరు చెప్పండి. చూడండి, ఒకవేళ పేతురు కనుక ప్రభు రాత్రంతా ఆల్రెడీ ప్రయాసపడ్డా, ఇంకా మా వల్ల కాదు, మేము వెళ్ళి వల్లేయలేము అయ్యా అని అంటే 2 దోన్లు పట్టినంత చేపలు పట్టగలిగేవాడా? అంటే ఆలోచన ఎవరు ఇచ్చారు? ఆయన పేరేంటి? అర్థమవుతుందా? వండర్ఫుల్ కౌన్సిలర్, ఆలోచనకర్త. ఆయన ఆలోచన ఇచ్చాడా? సక్సెస్ అయితే తీరాల్సిందే. చూడండి, పేతురుకు ఆలోచన ఇస్తే పేతురు వెంటనే సక్సెస్ అయ్యాడండి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి అని అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీకు చక్కటి ఆలోచన ఇస్తాడండి. ఏ ఆలోచన ఇస్తాడండి? పాట పాడతాడు కదా, కాదు స్టీవెన్సన్ గారు రాసిన పాట, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి. ఏంటంట? చేయి పట్టి వెన్ను తట్టి ఏమిస్తాడట? చూడండి, పేతురు వీళ్ళందరూ రాత్రంతా ప్రయాసపడి అలసిపోయి కూర్చున్నారు. చేయి పట్టాడు, వెన్ను తట్టాడు. టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి, చేపలు పడతాయి అనే నమ్మకాన్ని, భరోసాని ఆయన ఇచ్చాడు. ఖచ్చితంగా ఆయన మాట నెరవేరిందా లేదా? ఆయన పేరేంటి? అర్థమవుతుందా? మనం ఆలోచన ఎవరి దగ్గర తీసుకోవాలి? చెప్పండి. దేవుడు ఆలోచన ఇస్తాడు. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున. ఎవరు ఆలోచన చొప్పున? మనం ఎక్కువ శాతం ఎవరు ఆలోచన చెప్పున అడుగుతాం? చెప్పండి ఒకసారి. బైబిల్లో 2 భార్య భర్తలు ఉన్నారట, ఒక జంట. ఆయన మహారాజు, ఆయనకి ఇవ్వబడిన ఒక భార్య. అతని పేరు ఆహాబు, ఆమె పేరు యెజబెల్. గొప్ప రాజు. ఆయన సరౌండింగ్లో దగ్గరలో 1 ఎకరము, బహుశా 2 ఎకరాలు నాబోతు అనే ఒక సామాన్యమైన పేద రైతు ఉన్నాడు. అతనికి ద్రాక్ష తోట ఉందంట. ఏ తోట ఉందండి? ద్రాక్ష తోట ఉంది. సరే, ఈయన వెళ్ళి రాజుగారి డైరెక్ట్గా వెళ్ళి, అయ్యా నాబోతు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, పొలానికి పొలం ఇస్తాను, డబ్బుకు డబ్బు ఇస్తాను, నువ్వు ఏదైనా అన్నయ్య, కానీ నాకు ఈ పక్కన కలుస్తుంది కాబట్టి ఈ ద్రాక్ష తోట నాకు ఇచ్చే అన్నాడంట. సాధారణంగా కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే, ఇది నా పిత్రార్జితం అని అన్నాడు నాబోతు. అంటే ఏంటి? నా తండ్రి సంపాదించిన ఆస్తి. సాధారణ మనలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. మా నాన్నగారు గడిగారు. నేను చాలా కాలం ఒక వాచ్ పెట్టుకునేవాడిని అండి. మా నాన్నగారు గోల్డ్ వాచ్ ఉండేది. అంటే గోల్డ్ వాచ్ అంటే బెల్ట్, బ్లాక్ బెల్ట్, అది గోల్డ్ టైప్ ఫ్రేమ్ ఉండేది అనమాట. చాలా కాలం నేను ఆ వాచ్ వాడాను. ఎందుకు వాడాను అని అంటే, అది చూసినప్పుడల్లా మా డాడీ ఇచ్చారు అనే ఆలోచన ఉండేది. అంటే ఇది ఎంత కాస్ట్ ఇచ్చినా నేను ఇవ్వడానికి ఇష్టపడతానా? అంతే కదండి, పిత్రార్జితం. నాబోతు కూడా డబ్బు ఇవ్వచ్చు, పొలం ఇవ్వచ్చు, ఇంకో చోట ఇంకో 10 ఎకరాలు ఇవ్వచ్చు. కానీ నాకు అది అవసరంలా. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నా తండ్రి సంపాదించిన ఆస్తి నాకు అని అన్నాడు. అంటే సర్లే, ఆహాబు రాజు ఏం చేశాడంటారే, బాబు కూర్చో, ఏంటి? సో ఆహాబు రాజు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళిపోయాడు, ముఖం మార్చుకున్నాడు, మూతి ముడుచుకుని అన్నం తినకుండా బెడ్ మీద పడుకున్నాడట. ఇప్పుడు భార్య వచ్చింది. ఏం పేరు? ఆమె పేరు వచ్చింది. ఏంటండి అలా ఉన్నారేంటి అని అడిగితే ఏం సమాధానం చెప్పట్లేదంట. కోపం వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని ఒంటరిగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారు కదా. ఆహాబు గారు కూడా అలాంటి పని చేశాడు. అలాంటి పని చేసినప్పుడు భార్య వచ్చింది, యెజబెలు, ఏంటయ్యానంటే, ఇదిగో నాబోతు అడిగాను, కానీ వాడు పొలం ఇవ్వడానికి ఇష్టపడట్లేదంటే, అప్పుడు భార్యగా భర్తకి ఏ ఆలోచన చెప్పాలి? ఏమండి, రాజ్యం అంతా మనదే, ద్రాక్ష తోటలు మానే, అసలు ఈ రాజ్యంలో మనకి ఎదురే ఉందండి. ఆఫ్టర్ ఆడు 1 ఎకరం తోట, అది మనకెందుకండి? తప్పు కదండి. ఇతరులు దాని గురించి మనం ముఖం మార్చుకుని కూర్చోవడం తప్పు కదండి అని ఏం చెప్పాలి? గుర్తుపెట్టి, ఒక వ్యక్తి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సరౌండింగ్లో ఉన్న వ్యక్తులు చెప్పే ఆలోచన తీసుకుంటాం. వాళ్ళ చెడ్డ ఆలోచన చెప్పామా పతనమైపోతాం. ఏమవుతాం చెప్పండి? పతనమైపోతాం. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం. ఒక అమ్మాయి అంటుంది, ఒక చెల్లి, ఒక అబ్బాయి రోజు సైట్ కొడుతున్నాడు, అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని ఫ్రెండ్ అని అడిగింది. ఫ్రెండ్ ఏం చెప్పాలి? అమ్మ మీరైతే ఏం చెప్తారు? వానికి మళ్ళదానా తల్లిదండ్రులు ఇంటికి పంపించారు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేయడానిక అని చెప్పాలి. ఈ పనికి మళ్ళీ అంటే, ఎవరు వెనకాల పడకుండా కుర్రోడు అంత స్మార్ట్గా ఉన్నాడు, నీ వెనకాల పడ్డాడంటే స్పెషల్, నువ్వు అసలు అందగత్తు తెలుసా అనేసరికి ఇప్పుడు వరకు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్న ఈ అమ్మాయి స్టెప్ తీసుకుంది. ఎవరు ఆలోచన చెప్పున తీసుకుంది. తర్వాత పాడైపోయింది, సర్వనాశనం అయిపోయింది, ప్రెగ్నెంట్ అయింది, ఊళ్ళో అలరపాలైంది. ఆఖరికి పెళ్లి చేసుకోవడం ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జీవితం ఏమైంది? ఆఖరికి ఏం చేసిందంటే స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. చావలేదు, బ్రతికింది.
ఒక చెడ్డ ఆలోచన ఆమె జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? గుర్తుపెట్టుకో, ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం ఎవరికన్నా చెప్తే చేతనైతే మంచి సలహా చెప్పండి, లేకపోతే నోరు మూసుకుని అంతే. చెత్త సలహాలు మాత్రం చెప్పడానికి ఇష్టపడకండి. అయితే జరిగిన విషయం ఏంటనంటే, ఇలా చెప్పాల్సిన ఈమె ఏమని తెలుసా? అసలు నువ్వు రాజువేనా? నువ్వు రాజువే అండి, ఆ ద్రాక్ష తోట నువ్వు స్వాధీనం చేసుకోలేకపోయావా? నువ్వు అలా ఉండు, మొత్తం కథ అంతా నేను నడిపిస్తా అందంట. ఎవరు? మా భార్యలారా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కొంగు కట్టించుకుని ఆడించకండి. పెత్తనాన్ని కుటుంబ బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? పురుషుడికి అప్పగించాడు. బైబిల్ ఏముంది? బైబిల్ ఏముందండి? కుటుంబానికి యజమాని ఎవరట? భర్త. నువ్వా? కొంతమంది నేనే పెత్తనం చేయాలి, నేను ఏం చెప్తే మా ఆయన. ఈ యెజబెల్ అదే బ్యాచ్. ఎంతమంది యెజబెల్లో ఉన్నారో పాపం, జాగ్రత్త సరి చేసుకోండి. విషయం ఏంటంటే, మొత్తం మీద యెజబెల్ ఎలాంటి ఆలోచన చెప్పి నువ్వు పక్కనుండు అని చెప్పి ఇద్దరు పనికి మళ్ళీ తీసుకొచ్చిందంట. రే మీరు పని చేయాలి. అదేంటి తెలుసా? రాజుగారిని నాబోతు దూషించాడు, అదొకటి. రెండవది దేవుణ్ణి. ఈ మాట ఎందుకు చెప్పారనంటే, మోషే రాసిన ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి దేవుణ్ణి దూషిస్తే ఊరి చివరికి తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపేయాలి. రెండవది, రాజ్యాన్ని పరిపాలించే రాజును దూషిస్తే ఆ వ్యక్తిని కూడా ఊరి చివరికి తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి, గట్టిగా చెప్పండి, చంపేయాలి. ధర్మశాస్త్రానికి చాలా ఉన్నాయండి, కానీ చెప్పారంటే భయపడిపోతారు కదా. సో విషయం ఏంటంటే, మొత్తం మీద అలాగని డిసైడ్ చేసి ఉపవాస దినాన్ని చాటించి రాజు ఎదురుగా, ఆ మంత్రులు ఎదురుగా అక్కడ ఉపవాస దినాన్ని పాటించి ఆ రాజ్యసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు చెప్తున్నారంట. ఆ పనికిమాలోళ్ళు ఇద్దరు వచ్చి, అయ్యా మేము విన్నాం, ఆ నాబోతుగాడు రాజును దూషించాడు, దేవుని కూడా అని చెప్పగానే మొత్తం మీద రాళ్ళతో కొట్టారు, చంపేశారు. చంపేసిన తర్వాత ఇప్పుడు యెజబెల్ వచ్చి అంటుందంట, ఏమండి సక్సెస్, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి నాబోతుగాడి ద్రాక్ష తోట ఏం చేసుకోవాలి అని అంది. అనేసరికి ఆహాబు, ఆహా నా భార్య ఎంత మంచిదో అనుకున్నాడంట. ఎవరు? చెడ్డ లక్షణాలు అలవాటు చేసిన భార్య నీకు ఎప్పటికీ మంచిది కాదు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? సాధారణంగా స్త్రీలకు ఒక లక్షణం ఉండదు. ఒకవేళ ఏ సరిహద్దుగాడు గొడవ అయింది అనుకోండి, మా ఆయన వచ్చి చెప్తాను ఈ పని అంట. ఇక్కడ ఏం జరగదు, అవతల అమ్మ ఏమందో, ఈడు వచ్చిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాం. ఏం జరిగింది అని అంటే, అసలు నన్ను ఎంత మాట ఉందో తెలుసా అనేసరికి ఈడు కత్తిచ్చు రెడీ అయిపోతాడు. నిజమేనండి, అసలు ఏం జరిగింది వీడికి తెలీదు. భార్య మాటను పట్టుకుని తయారైపోతే, కర్ర పట్టుకుని కత్తులు పట్టుకు. ఈరోజు సరిహద్దుల్లో కొట్టుకు చచ్చే వాళ్ళు ఎక్కువైపోలేదా? ఏం పట్టుకెళ్తారండి? చూడండి, నాబోతు ద్రాక్ష తోట స్వాధీనం చేసుకోవడానికి ఆహాబు వెళ్ళిపోయాడంట. ఆహాబు వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోయేసరికి దేవుని వాక్కు ఏలియా చేత ప్రత్యక్షమై వెళ్ళి చెప్పమంటే అని అన్నాడంట. ఏమన్నా తెలుసా? ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో అదే ప్లేస్లో నీ కుటుంబీకుల రక్తం కూడా కుక్కలు. అంటే చూడండి, అన్యాయంగా సంపాదించడానికి ఇష్టపడ్డాడు. యెజబెల్ చెప్పిన అన్యాయమైన ఆలోచన చెప్పిన ముందుకెళ్ళి ద్రాక్ష తోటను తీసుకున్నాడు. సుఖపడ్డాడమ్మా. రాత్రి మాటలు వింటున్నాడు, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కష్టపడి సంపాదిస్తావే, అదే నీకు నిలబడతా. ఆఖరికి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడుతున్న నీ కష్టార్జిత ఎప్పటికీ పరుల ఇల్లు చేరనే గుర్తుపెట్టుకో. నువ్వు కష్టపడి సంపాదించాలి. వాళ్ళని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి, వాళ్ళ పొట్ట కొట్టి, వీళ్ళ పొట్ట కొట్టి సంపాదించే సంపాదన ఉంటుంది కదా, అది నీ జీవితానికి క్షేమం మాత్రము. చాలామంది అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయి అయినా నీ జీవితానికి ఎలా ఉంటుంది? అది ఆశీర్వాదకరం. చూడండి, ఎకరం సంపాదించాడు, వెళ్ళాడు, సుఖపడ్డాడండి. మీకు తెలుసా ఆ బైబిల్ ఏముంది తెలుసా? ఒక స్త్రీ మాట విని తనను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి రాజు ఈ భూప్రపంచంలో అనే కొటేషన్ దేవుడు చెప్పాడు. అంటే ఎవరి మాట వినంట? పనికిమాలిన ఆలోచన ఆహాబు జీవితాన్ని పతనం చేసింది. గుర్తుపెట్టుకో, ఆహాబు రాజును అభిషేకించింది దేవుడే, కానీ పనికిమాలిన భార్యను తెచ్చుకోవడం వల్ల తన జీవితం ఏమైపోయింది చెప్పండి. సాధారణంగా అనేవారు కదా, ఇదివరకు యాడ్ వచ్చింది, an idea can change. చెప్పండి, మీ అందరూ తెలుసుకోండి, చెప్పండి గట్టిగా. an idea can change your life. ఒక ఆలోచన నీ జీవితాన్ని ఏం చేస్తుందట? ఇప్పుడు చూడండి, యెజబెల్ ఇచ్చిన చిన్న ఆలోచన ఆహాబు జీవితాన్ని ఏం చేసింది?
మీకు తెలుసా, వాడు చేసిన ఆ తప్పుడు పనికి ఒకే రోజు ఆహాబుకు పుట్టిన 70 మంది తలలు తెగ్గొట్టించారండి. ఆహాబు పిల్లలు ఒక్కడికోళ్ళు లేరు. గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదిస్తున్న అక్రమ సంపాదన నీ పిల్లలకు శాపంగా మారే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకో. చాలా మంది చూస్తున్నాం ఈ దినాన్న. నువ్వు అనుకున్నావు ఈరోజు బాగున్నాను, ఈరోజు పచ్చగా ఉన్నా, నా పరిస్థితి బాగుంది, నా స్థితిగతులు బాగున్నాయి. గుర్తుపెట్టుకో, ఆహాబు కూడా కొద్ది కాలం బాగానే ఉన్నాడు, యెజబెల్ కూడా కొద్ది కాలం బాగానే ఉంది. కానీ ఏ గతి పట్టింది తెలుసా? ఆహాబు యొక్క 70 మంది పిల్లల తలలు కూడా తెగ్గొట్టబడ్డాయి. అంతేకాదు, ఆలోచన ఇచ్చిందే పనికి మళ్ళీ యెజబెలు పైనుంచి కింద పడి చచ్చిపోయిందంట. పాటలు కూడా మిగలకపోతే ఆ రక్తాన్ని ఎవరు నాకారట? చూడండి, నాబోతు రక్తం కుక్కలు నాక ఆలోచన చెప్పిన యెజబెలు రక్తం కూడా నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. గుర్తుపెట్టుకో, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డా. నువ్వు అనుకున్నా ఈరోజు మోసం చేసి బాగున్నా, ఈరోజు చీట్ చేసి బాగున్నా, అబద్ధం ఆడేసి బాగున్నా, తప్పు చేసి బాగున్నా, తప్పు చేసి తప్పించుకున్నా, కంగారు పడకో. ప్రతిదానికి భూమి మీద సమయం కలదు. జ్ఞానాన్ని సొలొమోను రాశాడు. ప్రతిదానికి ఏముందట? సమయం ఉంది. నువ్వు ఆలోచన తీసుకోవాల్సింది ఎవరి దగ్గర తీసుకోవాలండి? మీరు తీనవసరం లేదు. కానీ ద్వితీయోపదేశకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 30 వచ్చిన ఎలా ఉంది. యేసు ప్రభు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట పెట్టాను, మీరు జీవమును ప్రేమించి వాక్యమును హత్తుకుని జీవమును కోరుకొనుడి అని అన్నాడు. ఏం కోరుకోడంట? ఈ ఆలోచన ఎవరిస్తున్నారు ఇప్పుడు? దేవుడు ఎంత గొప్పవాడండి. ఆశీర్వాదం శాపం పెట్టాడు, జీవం మరణం పెట్టాడు. కానీ ఆయన ఏం ఆలోచన చెప్తున్నాడు తెలుసా? అరే, మీ జీవితం బాగున్నట్లుగా మీరు ఏం కోరుకోవాలి తెలుసా? ఏం కోరుకోవాలి? జీవం కోరుకోవాలి. చూడండి, ఆశీర్వాదం మన ముందు, మన మధ్య ఉంది, శాపం కూడా. ఇప్పుడు మంచి మన ముందు ఉంది, ఆప్షన్ ఎవరికి ఇచ్చాడండి? కొంతమంది ఒక్కొక్కరు తెక్క సమాధానం చెప్తా ఉంటారు. ఏంటి, దేవుడే నిజంగా దేవుడైతే అసలు పాపం లేకుండా చేయొచ్చు కదండి. లేరండి అలాంటి వాళ్ళు. కానీ దేవుడు మనిషిని బలవంతంగా మంచిలో ఉంచాలని కోరుకోలే. మనిషికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు చెప్పండి? మీకు ఆలోచించేయండి. భూప్రపంచంలో ఏ పశువుకి పక్షికి అటువంటి పరిస్థితి లేదు. మీరు ఆలోచించేయండి. ఒక గేదె ఏం తింటది? గడ్డి తింటది, కుడి తాగుద్ది, అంతే కదా. బిర్యానీ తింటదా? కాకులు ఏం తింటాయి? ఏది ఉంటే అది పట్టుకెళ్తా ఉంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జంతువులు ప్రతిదానికి కూడా మేత లిమిటెడ్, అంతే కదా. కానీ మనం ఆలోచించండి, నీకు ఏ ఫుడ్ కావాలంటే ఈరోజు వంకాయ, బంగాళదుంప, బిర్యానీయా, చికెనా, మటనా, ఫిషా, అంటే ఎంత ఫ్రీడమ్ అని చూడండి. ఒక మనిషికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంటే చూడండి, మనం ఏ తినాలనుకుంటే అది తినొచ్చండి. ఇది ఎక్కువైపోయి అసలు వాస్తవానికి బైబిల్ ప్రకారం మొట్టమొదటిగా మనిషికి దేవుడిచ్చిన ఆహారం శాకాహారం. మీరు ఆదికాండంలో చూడండి, పచ్చని చెట్లు ఇచ్చాడంట. ఆయన ఏమి ఇచ్చాడండి? ఇది ఫస్ట్లో ఉంటుంది. తర్వాత నోవాహు కాలం వచ్చేసరికి, జలప్రలయం తర్వాత నోవాహు కాలంలో ఏమన్నాడంటే, ఓ పని చేయండి రా, శాకాహారంతో ఇబ్బంది పడుతున్నారు కదా, శాకాహారంతో పాటు మాంసాహారం కూడా చెప్పండి గట్టిగా తినండి అని అన్నాడు. తినమన్నాడు కదని చెప్పి బల్లుల్ని, ఎలకల్ని, ముంగేసుల్ని, గబ్బిలని తినేయడం మొదలెట్టాడు. అమ్మ బాబు మామూలుగా లేదు, ఇలాగంటే మొత్తం అన్ని జంతువులు తినేసి ఇలా ఉన్నారని చెప్పి లేవి కాండానికి వచ్చేసరికి, అంటే మోషే ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేసరికి ఆయన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆయన అంటే ఏంటి తెలుసా? కొన్ని జంతువులు తినదగినవి, మీరు చదవండి, లేవి కాండం ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటాయి. ఏంటి? కొన్ని తినకూడదు. పంది నిషిద్ధమైన జంతువు. హేమని పందులు తింటున్నారా మీలారనా? జాగ్రత్త సింహ, పంది నిషిద్ధమైన జంతువు. చాలా మంది ఎందుకంటే నోవాహు గారి తర్వాత అడ్డమైన తినడం మొదలు పెట్టారు జనం. సో దేవుడు రిస్ట్రిక్షన్ పెట్టాడు. కొన్ని తినాలి, కొన్ని అంటే అడ్డమైన తినకూడదు. మన చైనా దేశం వెళ్ళాలనుకోండి, వానపాములు తినేస్తారు వాళ్ళు, పాములు తినేస్తారు, బల్లులు తినేస్తారు, తొండలు తినేస్తారు వాళ్ళు. మీకు తెలుసా, మనకి ఫ్రై అనుకోండి, ఫిష్ ఫ్రై ఉండదు. వాళ్ళకి ఏ ఫ్రై ఉండదు తెలుసా? పెద్ద జెర్రగొడ్డు అలా పొడవుగా ఉంటుంది, దాన్ని కట్ చేసేసి ఫ్రై చేసేసి ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తూ ఉండాలట? వింటేనే అసహ్యంగా ఉంది కదా, నిజంగా తింటారండి వాళ్ళు. కొన్ని దేశాల చెత్తా చెదరం అంతా తింటున్నారు. కానీ దేవుడు ఎంత గొప్పడు చూడండి. బైబిల్లో నువ్వు ఏం తినాలో కూడా ఆలోచన చెప్పాడండి. నా దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన పేరేంటి? ఆలోచనకర్త. నువ్వు ఏం తినాలో కూడా దేవుడు ఆలోచన
గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? ఏం తినాలో ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏం కోరుకోవాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ జంతువుకి స్వేచ్ఛ లేదు, కానీ మనిషికి ఏముంది? ఒక చిలకను తీసుకొచ్చి బంధించేస్తే నన్ను వదిలేండి అని చుట్టాల చిలకలు వచ్చి పోరాడతాయా? గట్టిగా చెప్పండి, పోరాడతాయా? ఇంకో 10 చిలకలు ఒక యూనియన్ అయిపోయి మా చిలక జిందాబాద్ అని యూనియన్ పోరాటం ఏమైనా పెడద్దా? చిలకలకి యూనియన్ లేదు, గేదెలకి యూనియన్ లేదు, పక్షులకి యూనియన్ లేదు, తొండలకి యూనియన్ లేదు, పందులకి యూనియన్ లేదు, కుక్కలకి యూనియన్ లేదు. కానీ మనుషులకి ఏమున్నాయి? నచ్చిన యూనియన్ ఉంది. కులానికో యూనియన్, మతానికో యూనియన్, ఒక్కో పరిస్థితికి ఒక్కో యూనియన్. ఆఖరికి పాస్టర్స్ కూడా ఇప్పుడు ఏమొచ్చేసినాయి? అన్నిటికీ యూనియన్స్. అంటే మనిషికి దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడు? ఇచ్చాడా లేదా? స్వేచ్ఛనిచ్చాడండి దేవుడు. అయితే స్వేచ్ఛనిచ్చిన దేవుడు ఏమన్నా తెలుసా? అరే అన్నీ మీ ముందు పెట్టాను, కానీ మీరు ఏం కోరుకోవాలి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. జీవాన్ని కోరుకోండి అని అన్నాడు దేవుడు. సలహా జీవాన్ని కోరుకోమంటే మనం ఏం కోరుకుంటాం? చాలా మంది మంచి నచ్చిందండి. చాలా మందికి మంచి నచ్చదు. ఆహాబుకు మంచి నచ్చిందా? ఇజబెల్ చెప్పిన పనికిమాలిన ఆలోచన నచ్చింది. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? అన్నీ మీ ముందు పెట్టాను, మీరు కోరుకోవాల్సింది ఏంటి? జీవాన్నే కోరుకోండి. ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు, ఆయన పేరే ఆలోచనకర్త. మనిషికి ఫ్రీడమ్ ఇచ్చి, స్వతంత్రాన్ని ఇచ్చి, ఇలా ఉండండి, ఇలా బ్రతకండి అని ఖచ్చితంగా ఆయన చెప్తుంటే దేవుడి వాక్యాన్ని మనం లెక్క చేయట్లే. దేవుడి వాక్యంలో లేనిదేముంది మీరు చెప్పండి? ఈరోజు ఒక పుట్టిన పిల్లవాడిని ఎలా పెంచాలో ఎక్కడుంది? బైబిల్లో ఉందండి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి. ఆ పిల్లోడు పెద్దోడు అయిపోయిన తర్వాత ఆ పిల్లోడికి వాక్యం ఏం చెప్పు తెలుసా? ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకు అని అన్నాడు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలో ఆలోచన ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆ పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు ఎలా చూడాలో కూడా దేవుడే, అది కూడా దేవుడే చెప్పాడు. నువ్వు ఒక భార్యను చేసుకుంటే ఎలాంటి భార్యను చేసుకోవాలో కూడా ఎక్కడుంది? గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, విలువైంది అనమాట. అంత విలువైంది. మనం కొటేషన్ అనుకోండి, ఇక్కడ కొటేషన్ మనం అనుకోండి, కొటేషన్ ఏమంటారు తెలుసా? అందము కలిగిన భార్య దొరుకుట అనండి. ఎగబడిపోతా ఉంటారు ఒక అందానికి, తర్వాత దరిద్రమైన తర్వాత ఏడుస్తూ. అందానికంటే గుణం. అర్థమైందా? సో ఒక భార్యని భర్తను ఎలా చేసుకోవాలో కూడా బైబిల్లో ఉంది. అర్థమవుతుందా? సమాజంలో నువ్వు ఎలా జీవించాలో కూడా ఎక్కడుంది? బైబిల్లో ఉంది. నైతికత్వం కూడా బైబిల్లో ఉందండి. మొరాలిటీ బైబిల్లో ఉంది. కానీ చాలా మందికి అది అర్థం కావట్లే. ఎందుకు అర్థం కావట్లేదు? వీళ్ళు చాలా చదువుకుంటారండి, పెద్ద పెద్ద చదువులు ఉంటాయి, మందిరానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, కానీ ఏం చదవరు? బైబిల్ చదివితే నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. ఆఖరికి దైవజనుడు సేవ ఎలా చెయ్యాలో కూడా నా బైబిల్ నేర్పిస్తుంది. నువ్వు సువార్త ఎలా చేయాలో బైబిల్ నేర్పిస్తుంది. వాక్యాన్ని ఎలా ప్రకటించాలో బైబిల్ నేర్పిస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? ఎక్కడ వస్తుంది? వాక్యం చదవప్పుడు. ఎందుకు ఈరోజు ఇన్ని డినామినేషన్స్ వచ్చేస్తున్నాయి? ఎందుకు ఇన్ని పరిస్థితులు వచ్చేస్తున్నాయి? ఎందుకు ఒకళ్ళంటే ఒకళ్ళు గెట్టట్లే? ఒకళ్ళు చేయమంటారు క్రిస్మస్, ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు అది కావాలంటారు, ఒకళ్ళు ఇది కావాలంటారు. అసలు ఎక్కడుంది, ఏం జరుగుతుందని క్లారిటీ మాత్రం చాలా మంది తెలుసుకోలేకపోతారు. ఏం చదివితే వస్తుంది క్లారిటీ? వాక్యాన్ని చదవండి. వాక్యం చదివితే వస్తుంది. ఆయన పేరేంటి? ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు అండి. ఇంత ఆలోచన ఇచ్చే దేవుడు భూప్రపంచంలో ఎక్కడున్నాడు? మనుషులైతే చెడ్డ ఆలోచన ఇస్తారు, కానీ నా దేవుడైతే ఆలోచన ఇస్తాడు. ఆయన మంచి ఆలోచన ఇస్తాడండి. ఆయన ఈ భూప్రపంచంలో నీకు మంచి ఆలోచన చెప్పగలిగేది ఎవరు? ఎందుకు నువ్వు మందిరానికి వెళ్ళాలి అని అంటే, మందిరంలో దేవుని వాక్యం ద్వారా నీకు ఆలోచన ఇస్తాడు. ఆయన ఆలోచన ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు నీకు. బైబిల్లో దావీదుకు ఒక కొడుకున్నాడంట. ఆ కొడుకు పేరు అమ్నోను. ఏం పేరు చెప్పండి? అమ్నోను. అయితే దావీదుకి ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దాంట్లో తామారు అనే ఒక చెల్లి ఉంది. అయితే అదే కడుపున పుట్టిన, అంటే అదే తల్లికి పుట్టలే, అదే తండ్రి దావీదుకు పుట్టిన ఈ అమ్నోను ఈ చెల్లిని చూసి మోహించాడంట. ఏం చేశాడండి? ఆమె సౌందర్యాన్ని చూసి మోహించాడంట. మోహించి రోజు రోజుకి చిక్కుపోతున్నాడంట. ఏం చేస్తున్నాడండి? గట్టిగా చెప్పండి. రోజు రోజుకి చిక్కుపోతున్నాడంట. అసలు ఆలోచించేయండి, చిక్కుపోతానికి కారణం ఏమైనా ఉందా? ఆమె ఏమవుద్ది?
ఏమో చెప్పండి, చెల్లెలు చూసి మోహించాడంట. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు బాగా ఆలోచించేయండి. ఈనాటి సమాజంలో వావి వరుసలు కూడా మర్చిపోయి తుచ్చమైన శరీర వాంఛలు తీర్చుకోవడానికి చాలా మంది ఎగబడుతున్నారు. ఎవరిలాగా? అమ్నోన్ లాగా. సరే, చిక్కుపోతుంటే ఆడికో ఫ్రెండ్ ఉన్నాడంట. ఎవరికి? అమ్నోన్కి. దగ్గరికి వచ్చి, ఏమండి అమ్నోన్ గారు, మీరు ఏంటి చిక్కుపోతున్నారు అని అడిగితే, లేదురా నా చెల్లి ఉంది కదా, చెల్లి మీద నాకు మనసు అయింది అన్నాడంట. ఏమైంది అనాలంటే అసలు ఎలాంటి అదవులు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఈ దినాన్ని వావి వరుసలు లేవు జనాలకి. గుర్తుపెట్టుకో, నీ శరీర కోరిక తీర్చుకోవాల్సింది నీ భార్యతోనే. ఇష్టానుసారంగా తిరుగులాడడానికి అది దేవుడి చిత్తము కాదు. కానీ ఈరోజు వావి వరుసలు మర్చిపోయి, ఈరోజు చూడండి పేపర్లో చూస్తుంది, ఎలాంటి న్యూస్లు చూస్తున్నామండి మనం. అమ్మాయిని పాడు చేసి చంపేసిన న్యూస్లు చూస్తున్నాం. చిన్న పిల్లలను కూడా పాడు చేసి ఏం చేస్తున్నారండి దినాన్న? బాబాయే కదా అని అనుకుని తల్లిదండ్రులు విడిచిపెడితే ఆ బాబాయ్ చిన్న పాపను పాడు చేసిన సందర్భాలు మనం న్యూస్లో చూస్తున్నాం. ఈ రోజున సేఫ్టీ ఉందండి? సేఫ్టీ ఉందా? వావి వరుసలు మర్చిపోయారండి. అంకులు అంకులు అనుకుంటా తిరుగుతున్న చిన్న పాపను పాడు చేయడానికి మనసు ఎలా వస్తుందండి? 60 ఏళ్ల ముసలోడు 5 ఏళ్ల పాపను పాడు చేశాడు. చూస్తున్నాం కదా ఇలాంటి న్యూస్లు. ఎంత భయంకరమైన విషయం అండి, ఎంత భయంకరమైన విషయం. పాపానికి వయసుతో తారతమ్యం ఉండట్లే. వావి వరుసలు ఉండాలండి. ప్రపంచానికి ఒక నైతికత ఉంది. బైబిల్ ఒక నైతికత నేర్పిస్తుంది. మనం ఎలా ఉండాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎలా మన పరిస్థితులను లేదా మనకున్న కోరికలు ఎలా తీర్చుకోవాలో కూడా బైబిల్లో ఉంది, స్పష్టంగా ఉంది. ఫాలో అవ్వండి. ఆయన ఆలోచన చెప్తా ఉంటే ఈ ఆలోచన తీసుకోకపోవడం వల్ల సమాజం పాడైపోయింది. ఇదేనా నేను చెప్పిన? నిజంగా నామకార్థ క్రైస్తవులు లేకుండా వాక్యాన్ని చదివిన క్రైస్తవులు, వాక్య ప్రకారం నడుచుకునే క్రైస్తవులు ఇప్పుడు మందిరాల్లో ఉంటే చాలా మంది ఈరోజు రక్షించబడి ఉండేవారు. నామకార్థంగా ఈరోజు మా సాయకులు కూడా ఎలా అయిపోయింది తెలుసా? రారేమో భయం. మన ఒక ఆయన అంటారు, అన్న గట్టిగా చెప్పకన్నా అన్న వాక్యం అన్నాడు. ఏం చెప్పకూడదంట? గట్టిగా చెప్తే భయం. రాకపోతే నువ్వు తయారు చేయవలసింది, చెప్పాల్సింది చెప్పి తీరాలి కదా. చూడండి, ఆమ్నోను ఎంత పనికిమాలినోడో, సలహా ఇచ్చినోడు అంత పనికిమాలినాడు. ఈరోజు నీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారుగా. అమ్మాయిలు అయితే అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలకి అబ్బాయిలు. నువ్వేం ఆలోచన చెప్పాలి? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. కానీ అమ్నోని ఫ్రెండ్ ఏమని చెప్పాడు తెలుసా? పర్లేదు, నేను పని చెప్తా, ఒక సలహా చెప్తా. ఏంటో తెలుసా? నువ్వు జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేయి. ఏం చేయాలంట? పాపం మీద ఆలోచన ఉన్న వాడికి ఆటోమేటిక్గా తెలియకుండా ఏమొచ్చేస్తుంది? యాక్టింగ్ వచ్చేస్తుంది. జ్వరం కాదు, ఏమొస్తుంది చెప్పండి? యాక్టింగ్ వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళారని, ఫస్ట్ గారు నాకు చాలా నీరసంగా ఉందని అందుకే రోజు మందిరానికి రాలేదు. రాత్రి అంతా ఏం చేశాడు అంటే శివుకి అతికించేసుకుని ఫెవికాల్ లాగా ఫోన్ మాట్లాడుతున్నాడు. వీడు నిజమండి, జ్వరం వచ్చేసినట్టు నటించాడట. నటిస్తే ఇప్పుడు దావీదు గారి కౌరు పెడితే ఏమైందిరా అని అంటే, రాజకుమారుడైన అమ్నోను గారికి జ్వరం వచ్చేసిందండి అని అంటే, నాయన ఏం కావాలంటే ఓ పని చేయటాడి, చెల్లి ఉంది కదా, చెల్లి కొన్ని చపాతీలు వేసి పెడితే పంపించు అన్నాడంట. రాజకుమారుడికి ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. ఆ గదిలోకి పంపించగానే ఈ అమ్నోను ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు మొత్తం అందరిని బయటకు తీసుకొచ్చి తలుపులు డోర్ చేస్తే సొంత అన్న చెల్లిని పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుందండి, ఆమె మీద అసహ్యం పుట్టిందంట. ఏం పుట్టిందండి? బాగా ఆలోచించేయండి. నువ్వు ఇప్పుడు ఇష్టపడుతున్న ఆ శరీరం అనుభవించిన తర్వాత అసహ్యంగా ఉంటుంది. ఇంతకు అసహ్యంగా కూడా చెప్పనా? ఇప్పుడు ఈరోజు లవ్ అని పరిగెట్టే వాళ్ళు ఎన్ని రోజులు లవ్లో ఉంటున్నారు? బాగా ఆలోచించేయండి. మీకున్న రిలేషన్స్ ఎన్ని రోజులు ఉంటున్నాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాయి? కారణం ఏంటి తెలుసా? శరీరం మీద మోజు ఏమైపోద్ది? కోరిక తిరిగానే పోద్ది. ప్రేమ అయితే శాశ్వతంగా ఉంటుంది. ప్రేమ అని భ్రమలో పడి మోసపోవడానికి మాత్రం. అమ్నోనికి ఎప్పుడైతే అలా పుట్టిందో బయటికి వెళ్ళిపోయాడు. విషయం ఏం తెలుసా? తామారుకు ఒక బ్రదర్ ఉన్నాడు, వాడి పేరు తెలుసా? అబ్షలోం. అమ్నోను లేపేశాడు అంతే. శరీరం కోరిక తీర్చుకోవడం కోసం తామారిని అవమానించినందుకు, తామారిని చేర్చినందుకు దేవుడు వేసిన శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. ఏమంటావు తెలుసా? తప్పు చేసిన ప్రతి వాడికి దేవుడు వేసే శిక్ష ఎలాంటి తెలుసా? మరణ శిక్ష. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఆ ఎంప్లాయ్ ఎక్కడో పొరుగురు నుంచి వచ్చి ఆ ప్లేస్లో జాబ్ చేసుకుంటున్నాడు. తెలియని ప్లేస్లో కదా అని చెప్పి అతను ఒక ఇల్లు కొనుక్కుంటే అక్కడున్న ఒక వ్యక్తి అతన్ని తన్నాడు. ఇప్పుడు బతికే ఉన్నాడు. తన్నిన 15 రోజుల్లో ఈ కుర్రోడు వచ్చి అందరి దగ్గరకు వచ్చి,
నేను ఎక్కడో ఊరికాడ నుంచి ఊరు వచ్చి ఇక్కడ ఉంటున్నానండి, పలానా వ్యక్తి పెద్ద అతను ఉన్నత కులానికి చెందిన వ్యక్తి ఇలా చేశాడు అని అంటే ఎవడు కూడా తగ్గు చేయడానికి రాలే. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. 15 రోజులకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. కొడదామా చప్పట్లు? ఎందుకు కొట్టమనం తెలుసా? నీకు ఈ ప్రపంచంలో ఎవడు న్యాయం తీర్చకపోవచ్చు, నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసి చూడు. ప్రభు, నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు ఈ స్థితి జరిగింది, ప్రపంచంలో పెద్దలు నాకు న్యాయం చేయలేరు, గ్రామస్తులు న్యాయం చేయలేరు, కానీ నాకు న్యాయం చేయగలిగిన సమర్థుడు ఎవరు? ఆఖరికి ఆ కాలు ఇరిగిన కొన్ని రోజులకి ఆ వ్యక్తి చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తుంది తెలుసా? నువ్వు మంచి ఆలోచన తీసుకుంటే నీ ప్రార్థన కూడా ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. కొంతమంది అతను సలహా ఇచ్చారంట, నువ్వు ఉన్న ఊరుడురా, నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుందని సలహా ఇచ్చారట. ఆ బోడి సలహా లేని వాడు తన్నిన వాడు చాలా సాఫ్ట్ పర్సన్, వాడు ఒక ఎంప్లాయ్. ఆఖరికి ఈ ఇతని పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు, ఈ లోకంలో నీకు తిండికి పేద కావచ్చు, ఆస్తులకు పేద కావచ్చు, నువ్వు ఎంప్లాయ్ కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరి దగ్గర చెప్పినా నీ మాట వినకపోవచ్చు, నీకు అన్యాయం జరిగినా ఎవరు నీ వెనకాల నలుగురు రాకపోవచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ దినాన దేవుడు చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? ఈ ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకమైనా సరే నీ పక్షాన్ని ఎవరుంటారో చప్పట్లు కూడా దేవుడు నామని మేము పక్షానికి ఇష్టపడతాం. ఎవరు లేరని చింతపడాల్సిన అవసరంలా. ఎందుకో తెలుసా? ఆయన పేరేంటి? ఆలోచనకర్త. నువ్వు ఎలా బ్రతకాలో ఆలోచనిస్తాడు, ఎలా నడవాలో ఆలోచనిస్తాడు, నీ పరిస్థితులు ఎలా ఉండాలో కూడా ఆయన ఆలోచన. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు, ఒక దైవజనుడిగా నేను సేవ చేసిన తక్కువ స్పాన్లో అనేక ప్రాంతాల్లో ఒక స్వార్థికుడిగా బలపడ్డానికి కారణం ఏంటి తెలుసా? నాకు ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడండి. నేను ఏ ప్రాంతానికి మొట్టమొదటి క్రిస్మస్ చేసినప్పుడు వాక్యం చెప్తే కొంతమంది కామెంట్స్ ఏం చేశారు తెలుసా? మీరు పెద్ద స్పీకరా అని కామెంట్ చేశారు. కానీ ఈరోజు అలాగన్న వాళ్ళు తీసుకెళ్లి స్పీకర్గా వాడుకుంటారని చప్పట్లు కూడా దేవుడా మనం మహిమపరచడానికి ఇష్టపడదామా? సేవ ఎలాగే చేయాలి అని ఆలోచన ఎవరిచ్చారు? నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, నువ్వు సేవ చేసావా, దేవుని దర్శనం ఉండాలి, దేవుని ఆలోచన ఉండాలి. దేవుని ఆలోచన లేకుండా, దర్శనం లేకుండా ఊరికి వచ్చి సేవ చేస్తే ఆ సేవ అభివృద్ధి అయ్యే అవకాశము ఎవరైనా కానీ. అందుకే మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని ఆలోచన తీసుకోవాలి. ఎవరి ఆలోచన అండి? అందుకే కదా అలనాటి దినాల్లో రాజులు యుద్ధానికి వెళ్తే సేవకుడి దగ్గరకు వచ్చారు. సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా యుద్ధం చేయడానికి వెళ్ళమా అని అంటే, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే, వద్దురా నాయన యుద్ధానికి వెళ్ళొద్దంటే వాళ్ళు ఏమైపోయారట? మానేసేవారండి. అందుకే ఆయన ఆలోచన తీసుకుని రాజులు యుద్ధానికి వెళ్తే 2 లక్షల మందితో వెళ్ళిన వాళ్ళు 10 లక్షల మందిని ఓడించేవారంట. ఎంతమందిని అండి? 10 లక్షల మందిని ఓడించేవారండి. సాధ్యమా? కానీ నా ప్రభువుకు సమస్తము సాధ్యమే. ఆయన పేరేంటి? అర్థమవుతుందా? ఆయన ఆలోచనకర్త అండి. నీకేదైనా సమస్య వచ్చిందా, మోకరించి ఎవరికి ప్రార్థన చేయాలి? ప్రభు, నేను ఈ సమస్యలో ఉన్నాను ప్రభు, నన్ను ఏం చేయమంటావు అని ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలి? మనం ఎక్కడ తీసుకుంటాం? నేను చెప్పండి, ఇంట్లో చచ్చిపోయారండి 6 నెలలు ఏం చేయాలంట? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు నేను విమర్శించట్లే. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, అన్యులు నేను విమర్శించడానికి ఇష్టపడట్లే, క్రైస్తవుల గురించి మాట చెప్తున్నా. క్రైస్తవులు కూడా ఇది ఫాలో అవుతున్నారు కదా. అన్యులు విమర్శించడానికి నాకు అధికారం లేదు, కానీ క్రైస్తవుల గురించి మాటలు చెప్తున్నా. దయచేసి అన్యులు ఎవరైనా ఉంటే అది మీరు వేరుగా తీసుకోవద్దు. మీ గురించి నేను మాట్లాడట్లా, ఎందుకంటే నా ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తుల కోసం ఈ మాట చెప్తున్నా. సో క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? 6 నెలలు ఇల్లు ఏం చేయాలంట? నా మనసులో ఒకటి అనిపిస్తూ ఉంటుందండి అప్పుడు దగ్గరికి వెళ్ళి, మరి ఈ ఊర్లో చాలా మంది చచ్చిపోయారు కదా, ఊరు కూడా ఏం చేయాలా? అంతే కదండి, ఊర్లో ఎవరో ఒకటి చచ్చి ఉంటాడు కదా, మరి ఊరు ఎందుకు ఖాళీ చేయు? సరే, మన రాష్ట్రంలో రోజు ఎవరో ఒకటి చేస్తున్నాడు కదా, రాష్ట్రాన్ని ఏం చేయాలి? అసలు అంత ఎందుకండి, భూమి మీద రోజు ఎవరో ఒకటి చేస్తున్నాడట, భూమిని ఏం చేయాలా? ఎక్కడ ఉంటావు ఇప్పుడు? భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటావు? పోవడమే కదా. చాలా మంది ఆలోచన ఎవరి దగ్గర తీసుకున్నారండి, ఎవరి దగ్గర తీసుకుని సేవకుడు ఆలోచన అక్కర్లా. రాజులు ఏం చేసేవారు తెలుసా? సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యుద్ధం చేయమంటావా, చెయ్యి అని అంటే విజయం సాధించేవారు. ఈరోజు ఎంత చీప్ అయిపోయిందండి దైవజనులు అంటే, ఎంత పరిస్థితిలోకి వచ్చేసారంటే, కారణం ఆ దైవజనులు కొంతమంది కూడా ఇలా తగలాడుతున్నారు కాబట్టి. ఆలోచన చేయండి. మందిరానికి వస్తూ కూడా మళ్ళీ వెళ్ళి ఆలోచన ఎవరి దగ్గర తీసుకుంటున్నావు? భౌత వైద్యుడి దగ్గర తీసుకుంటున్నావు. అక్కడికి వెళ్ళి మోకరించి 6 నెలలు ఖాళీ చేసామంటే 6 నెలలు ఖాళీ చేస్తా ఉంటా. ఈ కిటికీ బయటికి వెళ్ళి పక్కన ఇట్టంటే పక్కన ఇట్టేస్తాను. పెట్టొచ్చా? నువ్వు ఆలోచన ఎవరి దగ్గర తీసుకోవాలి? నువ్వు పెళ్లి ఎలా
ఎక్కడ చెప్పండి? పెళ్లి ఎలా చేయాలో బైబిల్లో ఉందండి. మరి నీకెందుకు టెన్షను? ముహూర్తం బయటకు వచ్చేసి అయ్యగారు ఫలానా రోజు అనుకున్నాడు, ఆ రోజు మాకు ఖాళీ ఉంది, మీరు ఏం చేయాలా? పెళ్లి చేసేయాలి. నువ్వు బయటకు వచ్చింది అక్కడ పాస్టర్ గారు తెలిసిన ఎందుకు వచ్చిన కోవడం వెళ్ళి తాళి కట్టి చేత్తో వదిలిపోతాను. మేము కూడా ఏం చేస్తున్నాం? నీకు చెప్పండి, నిజమే కదా? ఆలోచన అక్కడ. మళ్ళీ వచ్చి ఎవరి దగ్గర చెప్తా, అసలు మీరు ఏం చెప్తే అదే గారు. ఎంత ఓవర్ యాక్టింగ్ ఉంటుంది కదండి క్రైస్తవుల దగ్గర. భూప్రపంచంలో నేను అనుకుంటాను అసలు యాక్షన్ బ్యాచ్ అంతా ఎవరి దగ్గర ఉంటారు? నిజమండి. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో అన్యులు రక్షించబడాలి అని అంటే ముందు మన బ్రతుకు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, నేను అన్య కుటుంబంలోంచి రక్షించబడ్డానండి అని సాక్ష్యం చెప్తారు. అంటే సిస్టర్ గారు మంచి సాక్ష్యం వెళ్ళను కూడా. కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, కానీ బతుకేమవుదు. వీళ్ళు మారు మనసు పొందుతారు, మందిరానికి వస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన అన్యుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు మందిరానికి వస్తారు కానీ ఆచారాలు మానరు. హిందువులు పెళ్లి చేయడం మానరు, హిందూ ఆచారాలు చేయడం మానరు. మళ్ళీ మేము మానేసాం, మందిరానికి వెళ్తున్నాం, మా పరిస్థితి ఇది అని మళ్ళీ స్టేజ్లోకి ఏం చెప్తా ఉంటారు? మందిరానికి వచ్చి సాక్ష్యం నీ సాక్ష్యం బతుకు బాగుండకుండా సాక్ష్యం చెప్తే ఎవరికి కావాలి? సాక్ష్యం ఎక్కడ ఉండాలి? బ్రతుకులో ఉండాలి. బ్రతుకులో సాక్ష్యం లేకుండా డబ్బా కొట్టుకుంటే ఉపయోగం. చాలా మంది అన్యులు మారుతున్నారు, కానీ ఈరోజు పూర్తిగా మారుతున్నారా? మళ్ళీ వీళ్ళకి ఒక యాక్షన్ దొరుకుద్ది, నేను ఇలా చేయాలనుకుంటానండి, మా ఆయన ఒప్పుకోవట్లేదు. యాక్షన్ ఇంట్లో పెత్తమంతా ఈవిడే. నిజమండి, రింగ్ అంతా ఈవిడే తిప్పుతుంది. తిప్పి మళ్ళీ ఎవరి మీద నెట్టేస్తుంది యాక్షన్ ఇదంతా. ఎందుకంటే అసలు ఈవిడ ఎలా చెప్తే అలా గంగిరెద్దులో తలకాడిస్తాడు. కానీ బయటకు వచ్చి ఆవిడ దగ్గర ఏం చెప్పుద్ది? అర్థమవుతుందా? నువ్వు ఆలోచన తీసుకోవాల్సింది భూత వైద్యుడి దగ్గర కాదు, నువ్వు ఆలోచన తీసుకోవాల్సింది పూజారి దగ్గర కాదు, నువ్వు ఆలోచన తీసుకోవాల్సింది ఎవరి దగ్గర? ఆయన పేరేంటి? అర్థమవుతుందా? పెళ్ళి ఎలా చేయాలో ఆలోచన ఆయన ఇస్తాడు. ఇల్లు ఎలా కట్టుకోవాలో ఆలోచన విన్నర్ తీసుకొచ్చుకో, తప్పే ఉంది. సిద్ధాంతం ఎందుకు నీకు? అది కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి ఆలోచన? నీ ప్లానింగ్ దేవుని దగ్గర తీసుకో. నువ్వు ఏం చదవాలో మాకు నుంచి ప్రార్థన చేయి. ప్రభువా 10th అయింది, ఇంటర్మీడియట్ గ్రూప్ తీసుకోమంటావు, ఏమన్నా ప్రార్థన చేసావా? ఎంసెట్లో నేను ఏం ఎంచుకోవాలి? ఇంజనీరింగ్లో మెకానికల్, సివిలా, ఏది ఎంచుకోవాలి? ప్రార్థన చేసి ఎప్పుడైనా ఆత్మీయులు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు చదువుకున్నావా? ఏ కోర్స్ తీసుకోవాలో కూడా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏ ప్లేస్లో సేవ చేయాలి? దేవుణ్ణి అడుగు. ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలి? దేవుణ్ణి అడుగు. ఎలాంటి గృహాన్ని కట్టుకోవాలి? దేవుణ్ణి అడుగు. ఎలాంటి వ్యాపారం చేయాలి? దేవుణ్ణి అడుగు. నా దేవుడి దగ్గర లేని ఆలోచన అంటూ ఎందుకో తెలుసా? ఆయన పేరేంటి? సైక్రియాటిస్టులకే సైక్రియాటిస్ట్ అండి ఆయన. అందుకే నేను ఇప్పుడు చెప్తాను, నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంది చూడండి. దేవుని మందిరానికి వెళ్ళేవాడు ఏ సమస్యకి ఏం చేయడంట? భయపడ్డండి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దూత ప్రత్యక్షమైంది, గాబ్రియల్ దూత. గొల్లల చుట్టూ వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించినప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి. ఏం చేయకూడదట? భయపడకుడి. ఎందుకు భయపడకూడదంటే తెలుసా? ఏ సమస్య వచ్చినా నీకు ఆలోచన చెప్పి యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఆలోచనకర్త. ఆయన నీకేమిస్తాడు? రాత్రి మాటలు వింటున్నప్పుడు ఆయనకి పేరు ఊరికనే పెట్టారండి. మనకు పేర్లు ఉంటాయి, బ్రతుకులు మాత్రం పేర్లకు తగ్గట్టు ఉండు. నీ పేరేంటమ్మ? సువార్తమ్మ సొట్టలు తాగుతూనే ఉండదు, పోయి కడుపుచ్చింది. నిజమేనండి, నిజంగా ఏంటో అర్థం కాదు. పేర్లు ఇలా ఉంటాయి, బ్రతుకులు క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. నిజంగా ఎంతమంది చూడలేదండి మనం. పేరేంటి అంటే, నా పేరు స్టెఫన్ అండి. ఈడెప్పుడు సినిమా థియేటర్లో తిరుగుతూ ఉంటాడు. స్టెఫన్ ప్రభు సువార్త చేయడం కోసం చచ్చిపోయాడు, ప్రాణాలు ఇచ్చాడు. అది స్టెఫన్ జీవితం అంటే. నీ పేరేంటమ్మా? రూత్ అండి. రూత్ గారి దించిన తాళ ఎత్తదు, కానీ ఈ రూత్ అమ్మ గారు అందరినీ చూసుకుంటే వెళ్తాడు. నిజమండి. పేర్లు ఒకటి, సాక్ష్యాలు ఒకటి. బ్రతుకుకి పేరుకు ఏమవ్వాలట? మ్యాచ్ అవ్వాలి. యూదులకు ఒక ఆచారం ఉంటుందండి. ఏంటో తెలుసా? పేరు బ్రతుకును సూచిస్తుంది. పేరు ఏం సూచిస్తుంది చెప్పండి? బ్రతుకును సూచిస్తుంది. కానీ మన పేరు ఇప్పుడు యాకోబు అని పెట్టారండి. ఎందుకంటే ఆడు పుట్టుకతోనే ఎవడాడు? వాసగాడు. అందుకడికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అన్నగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? యాషావు. యాషావు అంటే ఎర్రనివాడు అని అర్థం.
అంటే ఏ పేరు పెట్టినా పేరుకు మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ అది బ్రతుకులో నెరవేరుతుంది. మనం పేర్లు పెడతాం, కొన్నిసార్లు పేర్లు పెట్టినందుకు మేము సిగ్గుపడతా ఉంటాం. ఎందుకని? పేరు పెట్టిన తర్వాత పేరుకి తగ్గట్టుగా బ్రతకరిల్లు కొంతమంది. గుర్తుపెట్టుకో, నీకు ఏ పేరు ఉందో ఆ పేరు సార్థకం చేసుకోవాలి. సాధారణంగా అంటే సార్థక నామధేయులు అని అంటారు కదా, అంటే దాని అర్థం ఏంటనంటే నీ పేరును సార్థకం చేసుకున్నావు అని అర్థం. ఇప్పుడు యాకోబు సార్థకం చేసుకున్నాడా? మోసగాడు కాబట్టి. తర్వాత మారాడు, ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. ఎలా మార్చాడు చెప్పండి? ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుడు బ్రతుకుల్ని మార్చగలిగేవాడు, ఆలోచన మార్చగలిగేవాడు, జీవితాలను. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశం అంటే నీ జీవితంలో ఆలోచన ఎక్కడ తీసుకుంటున్నావు? కౌన్సిలింగ్ ఎక్కడ తీసుకుంటున్నావు? ఆయన పేరు వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన కౌన్సిలర్ అండి. నువ్వు ఎక్కడ తీసుకోవాలి ఆలోచన? ఎవరి దగ్గర? మళ్ళీ చెప్తున్నా, మనుషుల దగ్గర ఆలోచన తీసుకోకు, చెడ్డ ఆలోచనలు తీసుకోకు, పనికి మళ్ళీ ఆలోచనలు తీసుకోకు. నువ్వు ఆలోచన తీసుకోవాల్సింది ఒక్కటే, అది నా ప్రభు అయినా. అది ఎలా తెలుస్తుంది? దైవజనుడి దగ్గరికి రా, ప్రార్థన చేయించుకో, ఆయన అడుగు, కనిపెట్టు దేవుని సన్నిధిలో. కనిపెడితే ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడండి? ఏమిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఆలోచించేయండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కంటే 5 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు పెళ్ళి. సాధారణంగా భార్య భర్తలు ఎవరు పెద్దోళ్ళు అయి ఉండాలి? గట్టిగా చెప్పండి, నిజమేనా? మనకి ఎలా ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఉండాలిగా, అంతే కదా, మా వాళ్ళు చెప్పేస్తారు కదా. బైబుల్లో ఫస్ట్ ఎవరిని తయారు చేశాడు దేవుడు? ఆదాముని తయారు చేశాడు. తర్వాత ఎవరిని తయారు చేశాడు? గట్టిగా చెప్పండి. అంటే ఫస్ట్ స్త్రీ పురుషుల్లో పెద్దోళ్ళు ఎవరై ఉండాలి? అంటే చూడండి, వయసు గ్యాప్ ఎంత ఉండాలో కూడా ఎవరు ఆలోచిస్తున్నారండి? నా దేవుడు ఎంత గొప్పవాడండి. కానీ ఈ రోజుల్లో ఒకడు అంటాడు, లవ్కి వయసుతో సంబంధం లేదన్నా. దేనికి సంబంధం లేదంట? పోయే కాలం మొత్తం ఇలాంటి కొటేషన్లో వస్తూ ఉంటాయి. మళ్ళీ ఎవరు క్రికెటర్ల పేర్లు వాళ్ళ పేర్లు తీసుకొస్తా ఉంటారు కొంతమంది. చెప్పడం ఎందుకు కదా, తీసుకొచ్చి వాళ్ళు చేసుకోలేదా, వీళ్ళు చేసుకోలేదా, ఆడెవడో గడ్డి వేసాడు, నువ్వు వేస్తావా? దానికి ఒప్పుకో. నీ పక్కన ఎవరు రక్షణ పొంది దేవుడి కొరకు నిప్పులా బ్రతుకుతున్నాడు, నువ్వు బ్రతుకుతావా? చెడ్డ తీసుకోవడానికి మాత్రం కంపారిజన్ ఉంటుంది, మంచి తీసుకోవడానికి ఏముండదండి. మీకు అర్థమైందా? అంటే భార్య భర్తలో ఎవరు పెద్దోళ్ళు ఉన్నారో కూడా ఎవరు నిర్ణయించారు? అంత గొప్ప విషయం అండి. ఆలోచన కూడా ఎవరు ఇచ్చారండి? అందుకే ఈరోజు అమ్మాయిలు ఎందుకు చిన్నగా ఉంటున్నారంటే, ఎలా పెళ్లి చేయాలని ఆలోచన కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచే వచ్చింది. ఈ బైబిల్లో లేని దేవుడు లేదండి, చదివాడవకంతే. ఎల్ఐసి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచే వచ్చింది. కోర్టులు ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ నుంచి వచ్చాయి. మోషేకి మామగారైన ఆ వ్యక్తి చెప్పాడు, ఆ పేరు ఇత్రో. మామగారు ఏమన్నాడు తెలుసా? మోషేలందరికీ న్యాయం తీర్చడానికి ఇబ్బంది అవుతుంది కదా, ఓ పని చేయి, నీ కింద ఎంతమంది సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని పెట్టుకో, వాళ్ళు న్యాయం తీరుస్తారు. బాగా తక్కువ అయితే ఒక 50 మందిని పెట్టి నీ కింద. అంటే వీళ్ళందరూ కూడా జూనియర్ కోర్టులు, సబ్ కోర్టులు, సబార్డినేట్ కోర్టులు అయితే వీళ్ళన్నింటిలో కొంతమంది బాగా ప్రాముఖ్యులైన వారి హైకోర్టు, బాగా హెడ్. ఇంకా అన్నిటికి వీళ్ళందరి దగ్గర సాధ్యం కాకపోతే నీ దగ్గరికి ఆ తగ్గు తీసుకురావాలి. నువ్వెవరు ఇప్పుడు? సుప్రీంకోర్టు. మోషే ఎవరు చెప్పండి ఇప్పుడు? అంటే కోర్టు వ్యవస్థ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చిందండి. కోర్టు వ్యవస్థ బైబిల్ నుంచి వచ్చింది. ఒక ఎల్ఐసి సంస్థ బైబిల్ నుంచి వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే, యోసేపు 7 సంవత్సరాలు ధాన్యాన్ని నిల్వ చేసి 7 సంవత్సరాల తర్వాత వరుసగా వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ధాన్యాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు మీకు చెప్తే మనీ బ్యాక్ పాలసీ ఏంటి చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎల్ఐసి సంస్థకు ఆలోచన రూపకల్పన ఎవరు చేశారు? ఆ హెడ్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి ఆలోచన ఇచ్చింది ఎవరు? అంతే కదండి. ఈరోజు మత్తుమందు తయారు చేశారు. మత్తుమందు అంటే దాని అర్థం ఏంటంటే, అది మీకు ఆపరేషన్ చేసినప్పుడు మత్తు ఇస్తారు కదా, ఆ మత్తుమందు కూడా ఆ రూపకల్పన జరిగింది కూడా దేనివల్ల? జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి 1811 సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో జన్మించాడు. అతను తర్వాత కాలంలో యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మత్తుమందును కనిపెట్టిన తర్వాత మొత్తం అందరూ కూడా సైంటిస్టులు, ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూడా, పత్రికా విలేకరులు అందరూ వచ్చి, అయ్యా మీరు ఈ మత్తుమందుని ఎలా కనిపెట్టగలిగారు అని అంటే, పిచ్చోళ్ళారా, నాకు అంత ఆలోచన ఎక్కడిది, నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నేను బైబిల్ చదువుతా ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగజేశాడు. ఆదాము గాఢ నిద్ర కలగజేసినప్పుడు ఆపరేషన్ తీసి ఒక అమ్మాయిని తీయగలిగినప్పుడు మత్తుమందు నేను ఎందుకు తయారు చేయాలని ఆలోచన నా మధ్యలో పుట్టింది. ఈ ఆలోచన ఎవరిచ్చాడు? ఆయన పేరేంటి?
ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మత్తు మంది తయారు చేశాడు. అంటే ఈ రోజు ప్రపంచంలో నువ్వు డెలివరీ అవుతుందా, హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయా, కాల్ ఆపరేషన్ జరుగుతున్నాయా, దీని అంతటికి మత్తు మంది ఇవ్వడానికి ఆలోచన ఇచ్చింది ఎవరు? ప్రభువు అయినా. చప్పట్లు కొట్టి దేవుడు నా మనసు స్తుతించడానికి ఇష్టపడదాం. ఈ ప్రపంచంలో దేనికైనా నిర్మాణకుడు ఎవరైనా ప్రభువు అయినా యేసుక్రీస్తు. ఆయన పేరేంటి? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నువ్వు చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేయాలనుకుంటున్నావా, ఉద్యోగం చేయాలనుకున్నా, నువ్వేం చేయాలనుకున్నా నీ ఆలోచన ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గర రావాలి? పంతుల దగ్గర పరిగెట్టాలా? సిద్ధాంత దగ్గర పరిగెట్టాలా? ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి రా. ప్రభు నీకు ఆలోచన ఇస్తాడు. ప్రభు ఆలోచన ఇస్తే నీ స్థాయి వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? వేరే లెవెల్లో ఉంటుంది. జ్ఞానైన సొలొమోను ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ ప్రపంచాన్ని పరిపాలించే జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తే పరిపాలించే జ్ఞానాన్ని ఎవరిచ్చారట? ఇప్పుడు ఈ జ్ఞానం కావాలని ఎవరికి ప్రార్థన చేశాడు? దేవుడికి ప్రార్థన చేశాడు. కాబట్టి భూప్రపంచంలో సొలొమోను అంత జ్ఞానవంతుడు ఈ భూప్రపంచంలో పుట్టలేదు, అంత జ్ఞానవంతుడు. అని ఆలోచన ఎక్కడ తీసుకున్నాడు? ఆయన పేరేంటి? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ క్రిస్మస్ సందేశం ఊరికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ ఆలోచన ప్రభు దగ్గర తీసుకో. ప్రభు దగ్గర తీసుకోవడం అంటే ప్రార్థన చేసి వాక్యాన్ని చదువు. నువ్వు వాక్యాన్ని చదివితే అన్ని దీంట్లోనే ఉంటాయి. దేవుడు నమ్మితే మాకేంటంటే లాభం అనుకుంటున్నావా? నువ్వు ఎలా పిల్లలు పెంచాలో బైబిల్లో ఉంది, భర్తతో ఎలా ఉండాలో బైబిల్లో ఉంది, భార్యతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది, భార్యలారా మీ భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండండి అని బైబిల్లో ఉంది. నువ్వు బైబిల్ చదవు కాబట్టి భర్తకి ఏం చేయవు? లోబడవు. భర్తకి లోబడుతున్నావా? లోబడట్లేదంటే అర్థం నువ్వేం చదవట్లా. ఇప్పుడు ఏమంటారు తెలుసా? స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ, దెబ్బలాడేస్తారు. ఇప్పుడు శ్యామ్ గారు వచ్చి ఫైట్ చేస్తారు. ఇప్పుడు లేని పని. సాధారణంగా చాలా మంది ఏమంటారు తెలుసా? మేము పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా ఎలా ఉన్నాం ఇప్పుడు. నువ్వు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత పరిస్థితులు పెరిగినా, దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు ఏం చేయాలంట. ఇది కూడా ఎవరు చెప్పారు? ఈ ఆలోచన మనకు నచ్చదుగా, నచ్చదు. ఎలాంటి మనకు అస్సలు నచ్చవు. మనకి అప్పుడు భర్తలారా మీ భార్యను ప్రేమించండి. రాత్రి శ్యామ్ గారు చెప్పారు ప్రేమించమని అని అంటాం. మరి శ్యామ్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటి? నువ్వు లోబడి ఉండాలి. లోబడతావా? ఒక భార్య పురే అని పిలుస్తూ ఉంటుంది, నాది చీరేలా ఉంటుంది. అసలు భర్తను ఎంత గౌరవంగా పిలవాలి. షారా ఏమందట? మై మాస్టర్, మై మాస్టర్ అని పిలిచిందట. నువ్వేం పిలుస్తావు? ఓ ఇదిగో నిన్నే. ఒక అమ్మాయి నిజంగా ఫంక్షన్లోను పెళ్లిలోను చూస్తూ ఉంటాయి కదా, ఇదిగో ఇది నిన్నే. ఎవరిని పిలుస్తున్నారండి వీళ్ళు? అసలు ఒక పేరు పద్ధతి ఉండాలొద్దా? ఉండాలా? ఆ భర్తకు ఒక పేరు ఉంది. సాధ్యమైనంత వరకు ఏమంటారని పిలవడం మంచిది. కొంతమంది రిలేషన్స్ ఉంటాయి, మాయ అని పిలుచుకునేవారు, బావ అని పిలుచుకునేవాళ్ళు, రకరకాలు ఉంటాయి. తప్పని నేను చెప్పట్లేదు. మరి ఒరే అని మాత్రం పిలకండి. ఎందుకంటే ఆలోచన దేవుడు మాత్రం అలా పిలిచేవాళ్ళు ఎవరి పిల్లలు చెప్పండి? ఎవరి పిల్లలు చెప్పండి? సాతాను పిల్లలు, యెజబెల్ పిల్లలు. ఒక రకంగా చెప్పండి, యెజబెల్ బెటరే. ఏమంటే గౌరవించింది, నువ్వు యెజబెల్ కన్నా హేనం. నిజంగానే సాతాను పిల్లలే గౌరవం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, భర్తను భర్తలా గౌరవించాలి. చాలా మంది భర్తకు మందులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కొంగులు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నీ భర్తను సాధించాలనుకుంటే ప్రేమతో సాధించు. ప్రేమతో సాధించు. భార్యను సాధించాలంటే ప్రేమతో సాధించు. ఒకడు భార్యని ఎలా పిలుతాడండి? పేరు పెట్టి పిలు, మంచిగా పిలితే తప్పులేదు. ఒకడు గేదెలు పిలిచినట్టు ఏ నిన్నేనే అని అంటాడు. ఒక్కొక్కడు ఏంటి గేద? షారా షారా అని పిలిచేవాడంట ప్రేమగా. ఎవరు? అబ్రహం అండి. అప్పుడు అబ్రహం అలా పిలుస్తుంటే షారమ్మ గారు అని ఎవరట, మై మాస్టర్, మై మాస్టర్. ఎంత అన్యోన్యమైన దాంపత్యం అండి వాళ్ళది. ఈరోజు క్రైస్తవులు ఉన్న మన జీవితం ఇంత అన్యోన్యమైన దాంపత్య జీవితం ఎందుకు ఉండలేకపోతుంది అని అంటే, గౌరవించే తత్వం స్త్రీల్లో ఉంటలా, ప్రేమించే తత్వం పురుషుల్లో ఉంటలే. ఏమైనా చూసి వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? అందుకే ఏం చదవాలండి? ఏం చదవాలి చెప్పండి? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి ఒకసారి. చేయి చూపించండి. ఆల్మోస్ట్ రక్షణ పొందిన వాళ్ళే. దేవుని స్తోత్రం. దించేయండి ఒకసారి కదా. ప్రతి దినం వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? చేయి చూపించండి. యాక్టింగ్ మాత్రం చేయకండి, చేతులు ఇచ్చేస్తారు దేవుడు. మొహమాటలు లేదు దాంట్లో కదా. ప్రతిదినం ఏం చదవాలమ్మా? చదువుతున్నా. ప్రతిదినం తింటున్నావా? దానికి లోటేం లేదండి. పొద్దున్న టిఫిన్, 10 గంటల భోజనం, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఒక రౌండ్, భర్తకు తెలియకుండా ఒక రౌండ్.
నిజమే కదండి. ఏమంటే నేను తినలేదన్నాడు, దీంట్లో ఆల్రెడీ అయిపోద్ది వీడికి. చాలామంది ఇలాంటి బ్యాచ్లో ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. అలా ఉండకూడదు, అర్థమవుతుందా? తిండి మీద ఉన్న ధ్యాస దేని మీద ఉండట్లా, గుర్తుపెట్టుకో. దేవుడు కుటుంబాన్ని కట్టడానికి వచ్చాడు, దేవుడు బ్రతుకుల్ని కట్టడానికి వచ్చాడు, నైతికతతో కూడిన విలువలు నేర్పడానికి వచ్చాడు ఆయన. ఈ రోజు క్రైస్తవులు విలువ లేకుండా బ్రతుకుతున్నారు, విలువ లేని మాటలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని దగ్గర ఆలోచన తీసుకోవట్లా, దేవుడి వాక్యం చదవట్లా. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి క్రిస్మస్ సందేశం వింటున్నా మీ అందరితో కూడా ప్రభు చెప్పే విషయం ఒకటే: నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఏం తినాలో, ఎలాంటి బట్ట కట్టుకోవాలో కూడా ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. స్త్రీలు అలంకరణ పద్ధతిగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అలంకరణ పద్ధతిగా ఉంటుంది ఇదేనా ఉంటుందండి. యూదులు మొత్తం ఒళ్ళంతా కప్పుకునేవారట. ఈరోజు చాలా మంది ఒళ్ళంతా బయట ఉంటుంది. నిజమండి. అయ్యో డ్రెస్సులు అంట, పై చున్నీ ఉండవంట దానికి. చున్నీ లేని డ్రెస్సులు ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? పై వస్త్రాన్ని ధరించాలి. వీళ్ళు ఇక్కడ దాకా షార్ట్లు వేసి తిరుగుతున్న రోడ్ల మీద. అసలు పురుషులేం తక్కువ. షార్ట్ అంటే ఎక్కడ వేసుకోవాలా? ఎక్కడ వేసుకోవాలి చెప్పండి? ఈ షార్ట్లు వేసుకొని తిరిగేస్తున్నారు ఇప్పుడు. ఈ ఫారిన్ కంట్రీ అంట, ఫారిన్ లాంగ్వేజ్ వచ్చేసింది అంట, ఫారిన్ పరిస్థితులు వచ్చేసినాయి అంట. గుర్తుపెట్టుకో, నైట్ వేసుకోవాలి. షార్ట్లు కూడా ఎప్పుడు వేసుకోవాలి? అంతే కదండి. చాలా మంది నైటీల గురించి చెప్తున్నారు, షార్ట్ల గురించి చెప్పట్లా. మరి చెప్పుకోడు మగోడు కదా. నిజమే కదండి. నైటీ ఇంట్లో వేసుకున్నట్టే షార్ట్ కూడా ఎక్కడ వేసుకోవాలి? ఎక్కడ వేసుకోవాలి చెప్పండి? పూర్వం చక్కగా, పూర్వం అంటే ఇంచుమించు ఒక 10-15 years బ్యాక్ కూడా చక్కగా ఓణీలని, చక్క డ్రెస్సులు ఉండి ఉదయం లేవగానే స్త్రీలు ఏం చేసేవారండి? ముందు డ్రెస్ చేంజ్ చేసుకునేవారు. ఇప్పుడు ఉదయం లేగానే ఏం చేస్తున్నారు? అలా ఉదయం లేస్తే కదండి, నేను 9 గంటలకి 8 గంటలు వేస్తాం. భర్త లేపితే మళ్ళీ ఆడి మీద కసుగుచ్చులాడి అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మా పొద్దున్న లేపేస్తున్నాడు వీడు అంటే ఆవిడ అక్కడ నుంచి ఫైటింగ్ వచ్చేది. ఇటు మా అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నావు, అసలు నేనే 10 గంటలకు లేస్తాను దీపు. ఈవిడే 10 గంటలకు లేస్తే కూతురు 8 గంటలు లేస్తుందండి. నువ్వు ముందే అలా తగలెట్టినా పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి? పూర్వకాలం పద్ధతులు ఆచారాలు కాదండి. పూర్వకాలం ఎందుకు ఇవన్నీ పెట్టారంటే ఉదయమే లేచేవారు, 4 గంటలు లేచేవారు, ప్రేయర్ చేసుకునేవారు, కల్లాపు చేసుకునేవాళ్ళు, ముగ్గులు పెట్టుకునేవారు, ఇల్లును అలంకరించుకునేవారు. ముందు లేవగానే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని, ఓణి కట్టుకుని, చీరాని ఇలాంటివి ఏదైనా కట్టుకుని అప్పుడు బయటకు వచ్చేవారు. కానీ ఈ దినాన్ని ఏం చేస్తున్నారు? పొద్దున నైటీ, మధ్యాహ్నం నైటీ, సాయంత్రం నైటీ, రోజు నైటేనా? నిజమండి. ఇంట్లోకి వెళ్తే బాగా గుర్తుపెట్టుకోండి, నైటీ అంటే నైటే కట్టుకోండి అమ్మ. అంటే వినడానికి మీకు నవ్వులాట కనిపిస్తుంది, నవ్వుకోవడానికి బాగుంటుంది. కానీ క్రైస్తవులుగా ఆచరించాలి. ఏం చేయాలి చెప్పండి? ఆచరించండి. నైటీ తీసేయండి. మళ్ళీ ఏమంటావు? నా భర్త వేరొకరి వైపు చూస్తున్నాడండి. నువ్వు దినమెల్లా నైటీతో తగలాడితే ఇంకొక అమ్మాయి అందంగా కనపడతాడు. నిజమే. ప్రాబ్లం నీలో ఉంది. నువ్వు నీ భర్త వచ్చేసరికి అందంగా తయారై కూర్చోవాలి. పరపురుషులను ఆకర్షించడానికి కాదు నువ్వు రెడీ అయ్యేది. ఎవరిని ఆకర్షించాలి? నీ భర్తను ఆకర్షించడానికి రెడీ అవ్వు. అది ప్రభు చిత్తం. పురుషులైనా సరే భార్యను ఆకర్షించే విధంగా రెడీ అవ్వాలి తప్ప బయటికి వెళ్ళినప్పుడు సోక్ చేసుకోవడం కాదు. ఇంట్లో కూడా నీట్గా ఉండాలి. ఈ భార్యకి ఏది ఇష్టమో ఆ డ్రెస్సింగ్ సెన్స్ చేసుకోవాలి. ఈ భర్తకి ఏది ఇష్టమో ఆ డ్రెస్సింగ్ సెన్స్ చేసుకోవాలి. అప్పుడు కుటుంబాలు ఏమవుతాయి? కట్టబడతాయి, బంధాలు నిలబడతాయి, పాడవకుండా ఉంటాయి. ఈ రాత్రి ఈ ఆలోచన ఎవరు చెప్తున్నారండి? ఆయన పేరేంటి? గుర్తుపెట్టుకో. కుటుంబం ఎలా ఉండాలో ఉంది, పిల్లలు ఎలా ఉండాలో ఉంది, ఎలా చదవాలో ఉంది, ఎలాంటి ఉద్యోగం చేయాలో ఉంది, ఎలాంటి జీతం తీసుకోవాలో ఉంది, లంచాలు తీసుకోకూడదని బైబిల్లో ఉంది. ప్రతిదీ బైబిల్లో పెట్టాడండి దేవుడు. ప్రాబ్లం ఏంటంటే ఈ ఆలోచనకర్త దగ్గరకు రాకపోవడం వల్ల ఎవరికి ఆలోచన పట్టట్లే. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక నుంచి అయినా ఎస్ ప్రభువా, ఇప్పటి వరకైతే నీ దగ్గర నేను ఆలోచన తీసుకోలే. చాలా మంది ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రక్షణ పొందుతాడండి మా పిల్లోడు. ఇప్పుడంట ఎంకరేజ్ చేసేది ఎవరు? మళ్ళా బైబిల్ ఏం చెప్తుంది? యవ్వన కాలంలో యెహోవా కాడు మొయిట నరునికి ఎవరికి మేలట? ఏ ప్రాయంలో రక్షణ పొందాలా? యవ్వన ప్రాయంలోనే రక్షణ పొందు. యవ్వన ప్రాయంలోనే నీ శరీర కోరికలు అణుచుకోవడానికి ఇష్టపడు. దేవుని తెలక ముందు తప్పు చేసావా? ఓకే. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడైనా బ్రతుకుని సరి చేసుకుని ప్రభు తెలిసి తెలియని వయసులో చేసా రక్షణ పొందిన తర్వాత మరలా ఆ పాపము నా జీవితంలో రానివ్వను. ఎందుకో తెలుసా? ఏ కాలంలో దేవుని కాడు మోయాలి? యేసు ప్రభువు యవ్వన ప్రాయంలో తన ప్రాణాన్ని పెట్టారండి. ఏ ప్రాయంలోనండి?
యవన ప్రాయంలో పెట్టారు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈరోజు ఆయన దేవాతి దేవుడు తన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి నా పాపము నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టి మనకు ఆలోచన ఇస్తున్నాడు. ఈ రక్తంలో కడగబడండి. నేను ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? ఎవరి కోసం? నీకోసమే. ఈ మాటలు వింటున్నప్పుడు నీకోసమే, నువ్వు చేస్తున్న అడ్డమైన పనుల నుంచి బయటకు రప్పించడం కోసమే దేవాతి దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఆయన చెప్తున్నాడు, నేను రక్తాన్ని ఊరికి చిందించలా, నిన్ను పరలోక రాజ్యానికి కాబట్టి నీ పాపాలను విడిచిపెట్టు, రక్షణ పొందు అనే ఆలోచన ఎవరు చెప్తున్నారు? మరి ఆలోచన తీసుకుందామా? తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఒకవేళ యవన ప్రాయంలోనే అనేక మంది యవనస్తులు ఈ ప్రాంతంలో ఉండొచ్చు, వయసు పెరిగిన వారు ఉండొచ్చు, ఎవరైనా సరే ఇప్పటి వరకు రక్షణ పొందలేదా? పొందడానికి సిద్ధపడు. ఆల్రెడీ రక్షణ పొందావా? నామకార్థంగా కాక ప్రభు కొరకు ఆలోచన తీసుకుని ప్రభు ఆలోచన ప్రకారం నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. దేవుని ఆలోచన ప్రకారం కుటుంబాన్ని కట్టుకుందాం. దేవుని ఆలోచన ప్రకారం చదువుదాం. దేవుని ఆలోచన ప్రకారం వ్యాపారం చేద్దాం. దేవుని ఆలోచన ప్రకారం సేవ చేద్దాం. దేవుని ఆలోచన ప్రకారం ఇంటిని కట్టుకుందాం. దేవుని ఆలోచన ప్రకారం వివాహం చేసుకుందాం. దేవుని ఆలోచన ప్రకారం రక్షణ పొందుదాం. దేవుని ఆలోచన ప్రకారం ఖచ్చితమైన జీవితాన్ని, ఆయన పేరేంటి? ఆలోచనకర్త నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నీ జీవిత స్థితిగతులు మారిపోతాయి. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా అయినా ప్రభు నా బ్రతుకు నేను మార్చుకుంటా, నమ్మకార్థ క్రైస్తవుడిగా బ్రతిక, నమ్మకార్థ క్రైస్తవురాల బ్రతిక. కానీ ఆలోచన లోకంలో మనుషుల దగ్గర తీసుకున్నా, ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా, పూజారుల దగ్గర తీసుకున్నా, మాంత్రికుల దగ్గర తీసుకున్నా, కానీ నీ దగ్గర నేను ఆలోచన తీసుకోలేదు ప్రభు. ఈ రాత్రి నీ ఆలోచన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. లేచిన పడదాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, హృదయాన్ని తెరవడానికి ఇష్టపడండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ఈ సందర్భంలో కళ్ళు మూసి హృదయాన్ని తెరవడానికి ఇష్టపడదాం. ఒక్క నిమిషం దయచేసి కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూయండి, ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ కళ్ళు మూయండి, హృదయాన్ని తెరవడానికి ఇష్టపడదాం. ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా ఎంతకాలం నీ ఆలోచన ఎవరి దగ్గర? ఆహాబు యెజబెల్ దగ్గర తీసుకున్నాడు, ఆమ్నాను స్నేహితుడి దగ్గర తీసుకున్నాడు. మరి ఈ రాత్రి నీ ఆలోచన ఎవరి దగ్గర? ఈరోజు నీ కుటుంబం ఎందుకు పాడవుతుందో తెలుసా? దేవుని దగ్గర ఆలోచన చేయకపోవడం వల్ల. ఇంకా దగ్గర ఆలోచన తీసుకోవట్లా. ఈరోజు సంస్థలకు మూల కారణం దేవుని ఆలోచన, ఎల్ఐసికి మూల కారణం దేవుని ఆలోచన, న్యాయ వ్యవస్థకి రూపకల్పన దేవుని ఆలోచన. ఈరోజు ఆఖరి చనిపోతే సమాధి పీఠలో ఫ్రేజర్స్ ఉంది కదా, అది కూడా దేవుని ఆలోచన, అది కూడా బైబిల్లో ఉంది. మరి రాత్రి మాటలు వింటున్నప్పుడు నువ్వు ఏం తినాలో బైబిల్లో ఉంది, ఎలాంటి ఇల్లు కట్టాలో బైబిల్లో ఉంది, ఏ దిక్కులో కట్టాలో బైబిల్లో ఉంది, ఎలాంటి సేవ చేయాలో బైబిల్లో ఉంది, ఈ బ్రతుకుని ఎలా కట్టుకోవాలో బైబిల్లో ఉంది. అయితే మరి వాక్యం ఎందుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు వాక్యం జీవితంలో ఆచరించలేకపోతున్నాం? ఫ్రెండ్స్ దగ్గర పరిగెడుతున్నాం, మాంత్రికుల దగ్గర పరిగెడుతున్నాం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఆలోచన కోసం, డబ్బు కోసం, పరిస్థితుల కోసం పరిగెడుతున్నావు. ఈ రోజు ఆయన యేసయ్య దగ్గరికి వచ్చావా? ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన పేరు ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్త నేను పుట్టింది ఎందుకో తెలుసా? నీకు ఆలోచన ఇవ్వడానికి. నేను మరణించింది ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. అయితే రాత్రి మాటలు వింటున్నప్పుడు రక్షించబడి నీ జీవితంలో ఇంకా యేసు ప్రభుని సిలువేస్తున్నావా? క్రిస్మస్కి వచ్చావు సరే, క్రిస్మస్కి వచ్చిన నీవు నీ బ్రతుకును బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ నామకార్థ బ్రతుకును బట్టి యేసయ్య ఎన్నిసార్లు సిలువేశావు? మార్చుకుంటావా? అందుకే నేను తొక్కబెట్టాను ప్రభా. ఈ రోజు నుంచి నా బ్రతుకు బాగుండాలని ఆశపడుతున్నారు కాబట్టి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు నాయనా. ఈ వాక్యం వింటున్నప్పుడు నా హృదయం నాలో మండింది కదా, నా బ్రతుకును మార్చుకుంటా, నామకార్థ జీవితాన్ని దూరం చేసుకుంటా. నేను ఇల్లు కట్టినా, వివాహం చేసిన, లోకంలో బ్రతికిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, నీకు మాత్రమే మహిమ రావాలి. అలాంటి బ్రతుకు నేను బ్రతుకుతాను ప్రభువా అని రాత్రి తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడు. ఒకవేళ యవ్వన ప్రాయంలో నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావు, ఇంకా రక్షణ పొందలా, నాకు ఇంకా వయసు ఉందిలే, ఇంకా బ్రతుకుతానులే, ఇంకా పరిస్థితులు ఉన్నాయిలే అని అనుకుంటావా? ఈ రాత్రి దేవుడు ఇచ్చిన ఆలోచన తెలుసా? నేను పుట్టిందే నీ కోసం, నేను మరణించింది నీ కోసం. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ప్రభువా నేను రక్షణ పొందుతా, నా బ్రతుకును మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, బాప్తిసం పొందుతా, రక్షణ పొందుతా. ఎవరైనా ఒకవేళ చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఉంటే
నామకార్థ బ్రతుకు నుంచి బయటికి రావడానికి తీర్మానం చేసుకోండి. ఒకవేళ రక్షణ లేని యవన బిడ్డలు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, ఎవరైనా సరే రక్షణ పొందాలి అని ఆశపడితే మీ కుడాస్తాను చూపించండి. మీ కొరకు దైవజనుడిగానే ప్రార్థించడానికి ఇష్టపడతాను. ఎవరైనా రక్షణ పొందుతానంటే, బాప్తిసం తీసుకుంటానని ఆశపడితే, దేవుని వాక్యం ఎందుకు తెలుసా? ఆయన ఆలోచనిస్తున్నాడు ఈ రాత్రి. ప్రభా, నేను రక్షణ పొందుతా, ఎంతకాలం పాపంలో బ్రతికా, ఇక నుంచి యవన ప్రాయంలో యెహోవా కాడి బయట అన్నారు, నీకు మేలు అన్నారు. యవన ప్రాయం దాడిపోయిందే, వివాహం అయిపోయిందే, పెద్ద వయసు వచ్చిందే, ఇంకా నేను రక్షణ పొందాలా? ఈ రాత్రి వాక్యం ద్వారా ఈ మాటలు వింటున్నప్పుడు నీ ఆలోచన ప్రకారం నేను రక్షణ సహోదరులు ఆల్మోస్ట్ కొంతమంది చేయెత్తారు. అక్కడ ఒక యవనస్తుడు, ముగ్గురు ఇంచుమించుగా చాలా మంది చేతులెత్తారు. దయచేసి చేతులు ఎత్తిన వాడు కొంచెం ఫ్రంట్కి రండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఫ్రంట్కి రండి, దయచేసి స్టేజ్ దగ్గరికి రండి. వెనక తెలుగు విశ్వాసాలు ఎవరు రావద్దు. కేవలం అవుటర్స్ ఎవరు నుండి రక్షణ పొందడానికి ముందుకు వస్తే దయచేసి ముందుకు రండి. చాలా మంది ఇంకా చేతులు ఎత్తారు. ఎక్కడ సిస్టర్ గారు చేతులు ఎత్తారు. దయచేసి సిగ్గుపడకుండా ముందుకు రండి. అమ్మ ముందుకు రండి. ఈ రాత్రి మార్చొద్దు. దయచేసి రక్షణ పొందాలని ఆశ నీ హృదయంలో ఉంది. దయచేసి ఫ్రంట్కి రండి. దయచేసి కొంతమంది ఉన్నారు, ఇంకా ఫ్రంట్కి రండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. రక్షణ పొందాలని ఆశపడే వాళ్ళు ఫ్రంట్కి రండి. మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఇంకొంతమంది చేతులు ఎత్తారు, వాళ్ళు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడొద్దు. మీ మంచి కోసం మీ మేలు కోరి ఈ విషయం మాత్రం మీకు అవకాశం ఇస్తున్నాను. లాస్ట్ 60 seconds మాత్రమే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఇంకా రక్షణ పొందాలనుకుని చేతులు ఎత్తిన వారు దయచేసి ఫ్రంట్కి రండి. తల్లి, దయచేసి ఫ్రంట్కి రండి. నేను బాప్తిసం తీసుకుంటా, రక్షణ పొందుతా అనుకున్న వాళ్ళు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడాల్సిన అవసరంలా. ఎందుకంటే చేతులు ఎత్తడానికి లేని సిగ్గు మనం దేవుడు రక్షణ పొందడానికి సిగ్గుపడాల్సిన అవసరంలా. దయచేసి ఫ్రంట్కి రావడానికి ఇష్టపడండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న ఈ సమయం దయచేసా ఇష్టానుసారంగా బ్రతికేసా, కానీ ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా నాతో మాట్లాడారు. ఇంకా రక్షణ లేకుండా ఇక్కడ నుంచి ఇంకా ఎంతకాలం ఇలాగా? ఇంకెంతకాలం సిగ్గుపడతావు? చేతులు ఎత్తి ఎందుకమ్మా సిగ్గు? దేవుని రాజ్యం చేరడానికి ఎందుకు సిగ్గు? దయచేసి చేతులు ఎత్తువారు లాస్ట్ సెకండ్స్ ఇంకెవరు దయచేసి ముందుకు రండి. లేదంటే ఇంతటితో నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఇంకా కొంతమంది చేతులు ఎత్తారు. దయచేసి వాళ్ళు కూడా ముందుకు వస్తే మంచిదని నేను ఆశపడుతున్నాను. ఒక దైవజనుడిగా, ఒక బ్రదర్గా, ఒక ఆత్మీయ నాయకుడిగా మీకు అవకాశం ఇస్తున్నాను. దయచేసి ఇది దైవ సన్నిధిని గుర్తుపెట్టుకోండి. ఇది మనుషుల ముందు నిలబడేది కాదు, దేవుని ముందే మనం నిలబడుతున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాత్రి నీకే చాయిస్. ఈ ఆలోచన దేవుడు ఇస్తున్నప్పుడు అయ్యా రక్షణ పొందు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఈ రోజు ఒకవేళ ఈ రాత్రి రక్షణ లేకుండా వాక్యం వెళ్ళిపోతే నీ బ్రతుకి ఇదే ఆఖరి రాత్రి అయితే నువ్వు వెళ్ళేది నరకానికి అని గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళేది నరకానికే. దయచేసి నలుగురు కూడా స్థలానికి వస్తారు. దేవుని సన్నిధి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి ప్రభు ఈ రాజపాలెం ప్రాంతంలో ఈ కల్వరి ప్రార్థనా మందిరం ద్వారా ఏర్పాటు చేసిన ప్రభు, ఇదిగో తండ్రి క్రిస్మస్ ఆరాధన బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి క్రిస్మస్ ఆరాధన ఎందుకు అనంటే నీ ప్రేమను తెలియజేయడానికి, నీ కృపను తెలియజేయడానికి, అంతటా అందరూ మారు మనసు పొందాలనేది మీ యొక్క ఉద్దేశం. ఏ వ్యక్తి నశించిపోవడం మీకు ఇష్టం లేదు, ఏ వ్యక్తి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి దైవజనుల ద్వారా ఈ చక్కటి సందేశాన్ని అందించారు. ఇక ప్రభు ఈ సందేశం వింటున్నప్పుడు నామకార్థ క్రైస్తవులు ఎంతో మంది ఈ ప్రాంతంలో ఉంటే మీరు ఆలోచనకర్త ప్రభు, మీరు ఆలోచనిస్తున్నారు. ఈ ఆలోచన నిర్లక్ష్యం చేస్తుంటే ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నప్పుడు అవును ప్రభు నాకు ఆలోచన ఇచ్చావు, నేను ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఉండాలో అన్నీ నాకు నేర్పు. ఇక నుంచి నామకార్థ క్రైస్తవురాలుగా కాదు, నీ కొరకు మండే అగ్నిలా నేను బ్రతుకుతా అనే తీర్మానం నీ బిడ్డలు మీరు దయచేయండి. అలాంటి తీర్మానం ఎవరు తీసుకున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి నీ కొరకు లోకంలో అద్భుతమైన మండే అగ్నిలా బ్రతికి భాగ్యం నా బిడ్డలకు దయచేయండి. అలాగే ప్రభు ఈ వాక్యం వింటున్నప్పుడు కదిలించబడి అవును ప్రభు ఇప్పుడు వరకు రక్షణ లేకుండా బతికేసాం, మందిరాలకు వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, బ్రతుకులు మార్పు లేదు, జీవితాల్లో మార్పు లేదు. ఇంకా వయసు ఉందిలే, ఇంకా పరిస్థితులు ఉన్నాయిలే, ఇంకా కొన్ని మొక్కుబడులు ఉన్నాయిలే, ఇంకా వివాహం చూద్దాం, ఉద్యోగం వచ్చాక చూద్దాం, పిల్లలు పుట్టాక చూద్దాం అనుకుంటా అనేక మంది గడిపేస్తున్నారు. అయితే ఈ రాత్రి నీ ప్రజలతో మాట్లాడినప్పుడు 5 యవన బిడ్డలు 2 పెద్దవారి ప్రాంతానికి వచ్చారు. ప్రభు మేము రక్షణ పొందుతాం, దేవుడి యొక్క పుట్టుకను మేము వ్యర్థం చేయం, ఆయన మరణాన్ని వ్యర్థం చేయం, ప్రభు కొరకు మేము కూడా బ్రతుకుతాం, రక్షణ పొందుతాం, ఆ పరలోక రాజ్యానికి
మేము వారసులు అవుతాం అని బిడ్డలు తీర్మానం చేసుకుని ముందుకు వచ్చారు. ప్రభువా, సేవకులుగా మేమందరం కలిసి చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉండగా వీళ్ళు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి ఈ లోకంలో నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని 7 బిడ్డలకు దయచేయండి. ఇంకొంతమంది చేతులు ఎత్తారు, సిగ్గుపడి ముందుకు రాలేకపోయారు. వాళ్ళ అంతరంగంలో కార్యాన్ని జరిగించారు. స్తోత్రాలు. వాళ్ళు కూడా ప్రభు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని నీ కొరకు నిలబడగలిగే సామర్థ్యాన్ని ఆ బిడ్డలకు కూడా మీరు దయచేసి సహాయం దయచేయమని, విత్తబడిన వాక్య భాగం వృధా పోకుండా నీరు కట్టి ఫలింపజేసి అనేకమైన ఆత్మని ప్రాంతంలో మీరు నిలబెట్టమని తీర్మానం చేసుకున్న బిడ్డలను కానీ, రక్షణ పొందడానికి ముందుకు వచ్చిన బిడ్డలను కానీ, ప్రాముఖ్యంగా ప్రభువా ఈ సభను ఏర్పాటు చేసిన విజయ్ కుమార్ గారు, సుభాష్ని గారిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈరోజు ఈ ఆత్మలు రక్షించబడ్డానికి కారణం వారు పెట్టిన ఈ కూడికి వారికి కూడా తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. వారి సంఘాన్ని కట్టండి, సంఘాన్ని బలపరచండి, అనేక ఆత్మలతో ఈ సంఘాన్ని మీరు నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనంతరం జరిగి భోజన సహవాసంలో మీ కృపనివ్వండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గర ఆలోచన తీసుకుని వాక్యానుసారమైన జీవితంలో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ పరిచయం నిర్వహిస్తున్న సుభాషిణి గారు, విజయ్ కుమార్ గారిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తానికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి.